మిట్ట మధ్యాహ్న వేళ నేను త్వరితంగా సాగి వెళ్తాను. ఎందుకంటే ఈ దినమంతా ఆలయంలోనే ఉండి మీరంతా అలసట చెందారు. ధన్యవాదాలండి. అయినప్పటికీ సహోదరు డెమోస్ షెకారియకు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కొద్ది క్షణాన్ని నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను. వర్గాల తరహాలో పెంతెకోస్తుగా కలవడం లేదు. అనేకములైన భేదాభిప్రాయాలున్నవి. ఒకే ఒక స్థలం మనకు సమానమై ఉంటుంది. అదేదనగా యేసుక్రీస్తు రక్తం కింద మాత్రమే. ఎలాగైనా మనము కలుసుకుంటూ అదే మార్గమై ఉంటుంది. ప్రోక్షయమైన రక్తము క్రింద తప్ప మానవుని దేవుడు కలుసుకుంటానికి వాగ్దానం చేయబడిన మరో స్థలం ఇంకొకటి లేనేలేదు. తన యొక్క అంతరంగంలో నుండి జీవజల నదులు పారునని గత రాత్రి మన సహోదరుడు ఓల్ రాబర్ట్ చేసిన అద్భుతమైన ప్రకటన గురించి నేను ఆలోచిస్తున్నాను. తన యొక్క కడుపులో నుండి అతను ఎలా తీసుకుని వచ్చినది, అందులో నుండి ఈ జీవజల నదులు పారును అని అతను చెప్పాడనుకుంటాను. అవి ఒక్క నీటి ఎందలి నదులే అని మీరు ఎప్పుడైనా గమనించారా? నదులు బహువచనం, జలము ఏకవచనం. జలముల నదులు కాదు, కానీ జలము యొక్క నదులు. ఒక్క ఆత్మ, ఆ ఒక్క ఆత్మలనే ఒక్క శరీరంలోనికి మనం అందరము బాప్తిస్వం పొంది ఉంటేమి ఆయనలో నుండి దేవుని కృప మంచితనము పారుతుంది. ఇప్పుడు కాలిఫోర్నియా ప్రజలైన మీరు రానున్న వారం ఆరంభములు అక్కడ మీ రాష్ట్రములో మేముంటామని నమ్ముతున్నాను. ఆ తర్వాత ఇక ముందు ప్రాంతాలకు జార్జియా, లూసియానా, ఫ్లోరిడో అలా విదేశాలకు ఆరంభించే ముందుకు సాగి వెళ్తాం. ప్రభు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించును కాక. సంగీత వినిపించిన ఆ చిన్న స్త్రీలు, నేను కలుసుకున్నటువంటి ఈ మంచి మంచి మనుషులందరినీ నేను అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి క్రొత్త వారు సహోదరుడు, సహోదరి సలమన్ కింగ్, నేను తప్పు చెప్పాను అనుకుంటున్నాను. రాజగ సొలొమోను గురించి దాస్తున్నాను. అది తిరగబడినది. అది ఆదినారికి. ఈతను ఇంకో రాజు ఇంకో దినానికి కూడా. అవునా? ఎలాగైతేనే ఒక రాజు యొక్క కుమారుడు. అవును, ఒక రాజు యొక్క కుమారుడు. ఒక రాజు కాదు, రాజు. నేను ఇది చూస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మెక్సికో నగరంలో జరిగేది నాకు జ్ఞప్తి వస్తుంది. ఒక రాత్రి మేము అక్కడ ఉంటేమి. ఆ రాత్రికి ముందు గుడ్డివాడైన ఒక వ్యక్తి వేదిక వద్దకు వచ్చాడు. కొన్ని సంవత్సరాల నుండి పరిపూర్ణంగా గుడ్డివానిగా ఉన్నాడు అతడు. అతని పదాల వైపు చూశాను. బూటు వేసుకుని మంచి సూటు ధరించుకుని నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను అతని పదాలు చూశాను. అతని గుడ్డివాడు, చెప్పులు లేవు. అక్కడ బయట వీధిలో వర్షంలో నిలబడి ఉన్నాడు. 30,000 మంది, ఇంకా ఎక్కువ మంది స్థలం దొరక్క ఒకరిపై ఒకరు పైబడుతూ అక్కడ వర్షంలో నిలబడి ఉన్నారు. ఆ రాత్రి అక్కడ వచ్చిన కొరకై ఉదయం మొదలుకుని అలాగే వేచి ఉన్నారు. అక్కడే ఈ గుడ్డివాడు దృష్టిని పొందుకున్నాడు. ఆ మరుసటి రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఈ బల్లకు మించిన 200 కొల ప్రమాణంలో, అది ఎలా చెప్పాలో, తెర ఎంత ఎత్తుగా వ్రేలాడుతుందో అంత పైభాగకంగా వేదిక పైన కుప్పలు కుప్పలంగా పడి ఉన్నవి. ప్రజలు ధరించిన పాత శాలువలు, కోట్లు అక్కడ విసిరివేశారు. ఎందుకంటే కేవలం మేము అది ముడితే చాలని అన్నట్లుగా ఉన్నది. అక్కడ ఆ మెక్సికో నగరంలో బహుశా వారంత ఎక్కువగా కథోలిక్ వారి సైనికుల యొక్క ఆహ్వానాన్ని బట్టి ప్రథమంగా ప్రొటెస్టాంట్ గా నేనే అక్కడ ప్రథమంగా వెళ్ళి ఉంటేనే. అది ఎవరి ద్వారానగా మన మంచి స్నేహితుడు ఫుల్ గాస్పల్ బిజినెస్ మ్యాన్ వారి జనరల్ వాల్డియా ద్వారా. ఆ రాత్రి బయట నుండి ఒక పెద్ద శబ్దం వినబడి నాకు జ్ఞప్తుంది. నా కుమారుడు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు, 150 అడుగులు అంతకంటే 150 అంతకంటే ఎక్కువ మంది కాపలాదారులను మేము అక్కడ ఉంచాం. ఒక చిన్న స్పెయిన్ ఆవిడను వారు నిరోధించలేకపోతున్నారు. ఈ రోజే ఉదయాన చనిపోయిన బిడ్డ ఆమె దగ్గర ఉన్నది. ఇంకా చెప్తున్నాడు, వారు ఆమెను అవరోధించలేకున్నారు అని. ఆమె వారికి పైకి ఎక్కేసి వస్తుంది అని చెప్పాడు. కొద్దిగా బలవంతంగా పని చేయండి అని నేను అన్నాను. ఇక అలా చేయడానికి వేరే మార్గాలు ఏమీ లేవు అని చెప్పాడు. ఆమెకు ఒక ప్రార్థనా కార్డు ఇవ్వు అని చెప్పాను. నా దగ్గర ఒక్కడి కూడా లేదు, అన్ని పంచిపెట్టబడ్డవి అని అన్నాడు. సహోదరు మోర్, నీ వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చెయ్యి. ఆమె ఎవరో నాకు తెలియదు అని నేను అన్నాను. నువ్వు వెళ్ళి ప్రార్థించు అని నేను అన్నాను. కొద్ది నిమిషాల సేపు ఈ కుప్పలు కుప్పల గుడ్డలకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. నేను అలా నిలబడి ప్రజల వైపు తదేకంగా చూస్తూ ఉన్నాను. నాకెదురుగా బోసినూరుతో, నా ఎదురుగా చిరునవ్వు నవ్వుతూ ఉన్న ఒక మెక్సికో బిడ్డ ఉండడానికి చూస్తున్నాను. సోదరు మోర్, ఒక్క నిమిషం ఆగు అని నేను అడిగాను. ఆ బుడతను నా దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆ స్త్రీ లోపలికి వచ్చి
చేతులు జోడించి సాగిలపడిపోయినది. ఆమె నిలబడమని చెప్పు అని అనువానికంతో నేను అన్నాను. నేను ఇలా చెప్పాను, సహోదర మోర్, ఇది అవునో కాదో నాకు తెలియదు. నా ఎదురుగా చిన్న బిడ్డ నవ్వుతూ నిలబడి ఉండిన నా దర్శనంలో నేను చూస్తున్నాను అని అన్నాను. నీలము తెలుపు గీతలతో ఉన్న చిన్న దుప్పటిలో ఆమె దాన్ని పట్టుకుని ఉన్నది. నీరు కారిపోతుంది, వర్షం కురుస్తూనే ఉన్నది. అది రాత్రి 10 గంటల సమయం. నెమోనియా జబ్బుతో వైద్య గదిలోనే ఉదయం 8 లేక 9 గంటలకు ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడు. ఆ విధంగానే ఆమె వర్షంలో నిలబడి ఉన్నది. ఆమె తల వెంట్రుకలన్నీ ముఖం ముందుగా పడిపోయినవి. అందమైన బిడ్డ ఆమె దగ్గర ఉన్నాడు. 2 దశాబ్దాలు ఎండక ముందే బహుశా ఆమె కలిగిన ప్రథమ సంతతి కాబోలు అది. ఆ బుడత చనిపోయాడు. దానిపైన నా చేతులు అలాగే ఉంచి, యేసునాథ, నాకిదేదో తెలియదు, అయితే నేను చూచిన ఆ దర్శనం ప్రకారంగా అంతకు మించి ఇక నేనేమీ చెప్పలేదు. ఆ బిడ్డ కీచుమంటూ తన్నుకుంటూ బ్రతికాడతడు. సహోదరుడు ఎస్పినోజో అక్కడ ఉన్నాడు. ఎస్పినోజో సహోదరుడు ఎస్పినోజో మీద ఎంతమందికి తెలుసు? వైద్యుని కార్యాలయంలో వెనువెంటనే ఉండి అది యథార్థమైన సంగతిని తెలుసుకున్నాడు అతడు. అవును, అది యథార్థమే. బిడ్డ ఉదయం చనిపోయాడని వారి యొక్క నివేదిక పైన సంతకం చేశాడు. అలాంటి విశ్వాసాన్ని మనము ఈనాడు కలిగి ఉంటే ఆయనే నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, పరలోకమందున్న మా తండ్రి, ఆ చిన్న మెక్సికో స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని మాకు పంపించండి. ఆ మొదటి రాత్రి గుడ్డివాడు స్వస్థత పొందుట ఆమె చూచినది. తన బిడ్డను పట్టుకుని వీధులుగాళ్ళు వీస్తున్న ఆ చలిలో నెమోనియాతో ఉన్న వారిని తీసుకుని అలాగే నిలబడి ఉన్నది. ఆ మరుసటి దినము ఉదయాన డాక్టర్ గదిలో బిడ్డ చనిపోయాడు. గడ్డి నేత్రాలనే దేవుడు బాగు చేసినట్లయితే, హృదయ తలంపుల్నే దేవుడు బయలుపరిచినట్లయితే, అది ఇంకా దేవుని యొక్క వాక్యమేనని ప్రథమంగా తలంచి వచ్చింది. ఎందుకంటే దేవుని వాక్యం హృదయ తలంపులను విశదపరుస్తుంది. ఆమె హృదయంలో తలంపులను ఆయన పరిశోధించాలని ఆమె ఎరిగి ఉన్నది. సమాధి నుండి లాజరును లేపగలిగినది ఆయనని ఆమె నమ్మి ఉండెను. ఆయనే నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆమె రాగా ఆమె బిడ్డను తిరిగి ఆమెకు అనుగ్రహించి, ప్రభువా, ఆమెకు ప్రతిఫలం అనుగ్రహించితివి. మేమెరిగినంత వరకు ఆ బిడ్డ నేటికి సజీవునిగానే ఉన్నాడు. అందుకొరకై నీకే కృతజ్ఞతలు తండ్రి. నేడు మమ్మ ఆశీర్వదించండి. ఇక్కడ పడి ఉన్న చేతి రుమాలను, కోటులను, తత్సంబంధమైన ప్రజలను ఆశీర్వదించండి. ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ వచ్చి దేవుని వాక్యమును విశదపరచునుగాక. యేసు నామమున వేడుకుంటున్నాము, ఆమేన్. కొన్ని నిమిషాల్లో మీకు కూటముందని నాకు తెలుసు. 5 గంటలకు అనుకుంటాను. సాధారణంగా అది ఆరంభం చేయడానికి సమయం సరిపోదు. అయితే దానికి కొంత మార్పు చేసుకోవాలనుకుంటున్నాను. గొంతు నొప్పితో ఈ వారమంతా ప్రయత్నించాను. బహుశా అది మంచికేనేమో. గత దినము నేను ప్రజలతో ఇలా చెప్పి ఉంటుంది, నేను ఈ వాస్తవ కాని వెంట్రుకలు ధరించుకోవటానికి, అలా ఉంచుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే స్త్రీల వెంట్రుకలు గురించి నేను ఎంతో గొప్పగా కేకలు పెడుతూ ఉంటాను. కార్బోలిక్ యాసిడ్ ద్వారా నేను నా వెంట్రుకలు తీసివేశాను. గత రాత్రి ఆ ద్వారాన్ని వారు తెరిచి ఉంచారు. కొద్ది గాలి ఇక్కడికి వచ్చేసేసింది. ఈ రోజు నేను మరలా వస్తానని నేను అనుకోలేదు. ఓరల్ రాబర్ట్స్ ఇక్కడికి వచ్చినట్లయితే వారు నిలబడతారు. వారు అంగీకరిస్తే అతను ఇంకా వచ్చినట్లుగా లేదు. అందుకని నేను లేఖన భాగాన్ని చదువుతాను. మీరు నా కొరకై ప్రార్థించండి. పరిశుద్ధ మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం నుండి చదవాలని ఆశిస్తున్నాను. చదువుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఎందుచేతనగా నా మాట మనుషుని మాట, అది గతిస్తుంది, ఆయన మాట గతించదు. అందుచేత చదువుతున్నప్పుడు బహు జాగ్రత్తగా ఆలకించండి. మనం అది త్రిప్పక ముందు రాను శుక్రవారం రాత్రి మన సహోదరు ఓల్ రాబర్ట్స్ యెరూషలేములో ఉంటారని నేను మీకు తెలియజేస్తూ ఆశిస్తున్నాను. అందుకని అక్కడికి మీరంతా రండి. ఎక్కడ అని మీరు అడగవచ్చు. ఫ్లోరిడా వాగ్దాన భూమి అని మీరు ఒకరు చెప్తారు. ట్యూసన్ యెరూషలేము అని అనుకుని పిలుస్తాను. ఫీనిక్స్ లోయలో ఉన్నది. యెరూషలేముని వచ్చు లోయలో ఎరికో ఉంటుంది. అలాగని నేను ఇక్కడ నుండి వెళ్ళనా? రాను శుక్రవారం రాత్రి సహోదరు ఓల్ రాబర్ట్స్ మాట్లాడతారు. అది విని మీరు సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు రావడం మాకు సంతోషం. 27వ అధ్యాయము 11వ వచనం. యేసు అధిపతి నిలచెను. అప్పుడు అతని యూదుల రాజు, క్రీస్తువు నీవేనా అని అడగగా, యేసు నీవన్నట్టే అనను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు,
నీ మీద వీరిని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాట ఆయనను అతనికి ఉత్తరమియ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగల్లో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు ఇట్లనెను, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తునమైన యేసునా? వారు అసూయ చేత ఆయన అప్పగించారని అతడు ఎరిగి ఉండెను. అతను న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య అతనికి ఇలా వర్తమానం పంపాను, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కల్లో మిక్కిలి బాధపడితేనని అతని యుద్ధకు వర్తమానం పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహాలను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనేది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తునమైన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పేది. అధిపతి, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యం చేసిన అడగగా వారు సిలువ వేయమని ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వల్ల ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుల రక్తంలో గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకుని అని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వారి రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనేది. అప్పుడు అతడు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ఆ తర్వాత 30 నిమిషాలకు నేటి నా విశేష సూచికను క్రీస్తునబడి యేసును మనమేమి చేయుదము అని పిలవాలనుకుంటున్నాను. ఆ తర్వాత దేనిని మన హస్తాలపైన యేసు అని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన రంగస్థలము ఆరంభమగు సమయం ఏదంటే పగటి వేళ ఎందలి పిలాతు యొక్క న్యాయ సౌధములో ఆరంభమవుతుంది. అది అన్ని కాల చరిత్రలోనే అతి విషాదకరమైన సమయం. అది భీకరమైన కాలమై ఉంటుంది. చరిత్ర అంతటిలో సంఘము నిర్వర్తించిన బహు దుఃఖకరమైన తప్పిదం ఇది. వారే అది చేశారు. ఆ రాష్ట్ర అధిపతి అయిన వారి ముంగొంగులోనికి అది నెట్టివేయబడుతుంది. మరి ఇరువురు అది చేశారు. సంఘము రాష్ట్రము రెండూ అది చేసినవి. ఎందువల్లంటే వారు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు, వారు సేవకులుగా పిలువబడిన వారు దేవుని చట్టాల చేత స్వాధీనపరచబడుతున్న దేశముగా పిలువబడి దేశం అది. సంఘము తన యొక్క మెస్సయాను తృణీకరించినది. ఎంతగానో వారికి తన్ను గుర్తింప చేసుకున్నప్పటికీ సంవత్సరాల తరబడి రానయునని దేవుని చేత వాగ్దానము చేయబడిన ప్రత్యక్షంగా రుజువు చేయబడిన వాక్యమునకు కలసీనుటకు బదులుగా ఆనాటి పెద్దల ఆచారాలే ఏర్పరచుకొని వాటితోనే నిలిచిపోయారు. వారు అంధులై ఉండేదని కూడా ప్రవచించబడి ఉన్నదని అది గమనించారా? వారెంతటి గుడ్డివారిగా ఉండిరో అది వారు అర్థం చేసుకోలేకపోయారు. అదే వారు చేసిన గొప్ప నేరము. అదే ఈ దినాన వారి కడవరి ప్రత్యక్షతను వారు కనపరుస్తున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వ హస్తాల్లో ఉండిపోయినది అది. ఇప్పుడు ప్రభుత్వేతర నిర్ణయాన్ని చేయవలసి ఉన్నది. సంఘాలు ముందుగానే ఆయన తృణీకరించి ఉన్నవి. ఆయన వారి మెస్సయ్యని దేవుని ఎంతగా రుజువు చేసినప్పటికీ అవి తృణీకరించి ఉన్నవి. పాఠ్యాంశంలోకి దాని గురించిన వివరాలలోకి మనం వెళ్ళక ముందు కొన్ని నిమిషాలు నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఆ ప్రజలు ఎందుకని చూడలేకపోయారు? అయితే లేఖనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుపుతుంది. అదేదనగా వారు గుడ్డివారు అని. అయితే వారు గుడ్డివారు కాబట్టి వారిని అర్థం చేసుకోచేయుటకు కష్టతరమే. ఈ దినాన ఎలాగో అలాగే. ఎందుకంటే దిగంబరి, దిక్కుమాలినది, గుడ్డిది, ఏమి ఎరుగనిదని ఈ తరాన్ని గురించి బైబిల్ తెలియజేస్తున్నది. అది లేఖనము. అమెరికా ప్రజలమైన మనము గుడ్డివారమై ఉండి నీవేది మాట్లాడుతున్నావో అది నీకు తెలియదు. వెంటనే చెప్తాం. ఈ మధ్యాహ్న వేళ మీరు గుడ్డివారా కాదా అను ప్రత్యక్ష తీర్పును మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను. ఈ మధ్యాహ్న వేళ యేసు తీర్పు వేదికపై ఉన్నాడు. ఆయన రుద్రం మన చేతులపై ఉన్నది. దాన్ని గురించి మనం ఏమి చేయబోతున్నామని మనం చూద్దాం. ఆనాటి ప్రజలు చేసినటువంటి తొందరపాటు తప్పిదము మనము చేద్దామా? ఏమి జరుగుందో గమనించండి. మెస్సయ్యగా ఆయన ఏమి చేయనని దేవుడు చెప్పి ఉన్నాడో ఆయన దాన్ని సంపూర్తిగా నెరవేర్చి బహు విషదంగా తన్ను తానుగా నిరూపించుకున్నాడు. దాని గురించిన మరో ప్రశ్న ఇక లేనే లేదు. ఆయన ఏ విధంగా జన్మిస్తాడని దేవుడు చెప్పి ఉన్నాడో అలాగే ఆయన జన్మించాడు. ఆయన ఏ విధంగా తృణీకరించబడిన దేవుడు చెప్పి ఉన్నాడో అలాగే ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన మెస్సయ్య అని తనకు తానేగా నిరూపించుకున్నాడు. ఎందుకంటే
మెస్సయ్య అనగా దేవుడు, మెస్సయ్య అనగా అభిషక్తుడు అని అర్థం. గా దైవత్వం ఆయన యందు, ఆయన దేహమందు సర్వ సంపూర్ణంగా నిండి ఉన్నవాడై ఆయన అలా అభిషక్తుడై ఉన్నాడు. ఆయన కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ప్రవక్త ఉన్నప్పటికీ ఆయన ప్రవక్త కంటే గొప్పవాడై ఉంటున్నాడు. శరీరధారైన ఆయనలో దైవత్వము నివసించగా ఆయన దేవుని కుమారుడుగా తెలియపరచబడెను. తండ్రి అయిన దేవుడు ఒక కన్యను కమ్మెను, ఆమె గర్భములో రక్త కణాలు సృజించగా దేవుని గుడారములో ఉన్న దేవుని కుమారుని కనెను. ఆయన ఎవరిగా చెప్పబడెనో అలాగే ఆయన గుర్తించబడెను. అయితే నేరుగా వచ్చేసి నేను దేవుని కుమారుడనని ఆయన ఈనాడు చెప్పలేదు. లేదు, అలా కనే కాదు, వారు నమ్మవలసిందే. నేను ఎవరై ఉన్నది నేను చేయు కార్యములే సాక్ష్యమిచ్చుచున్నవని ఆయన అన్నాడు. ఏ దినాన వారున్నారో లేఖనాలు పరిశోధించండి అని ఆయన వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు మాత్రమే ఆయన ఎవరై ఉన్నది వారు గుర్తెరుగుతారు. ఇది మనము చేసినట్లయితే ముందున్న నిర్గమమును మనము వీక్షిస్తున్నప్పుడు ఇది మనకు ప్రయోజనమవుతుంది. కార్యాలు ప్రభలు చూడటం మనం చూస్తున్నప్పుడు లేఖనాలు పరిశోధించాలి, చూడాలి అని నేను అనుకుంటాను. ఆనాటి సంఘము అటువంటి తీర్మానాన్ని చేసి మనం గమనిస్తే ఆయన వారికి అవసరం లేనట్టుగానే ఉన్నది. వాక్యం నిర్దిష్టంగా ఆయన నిరూపిస్తున్నప్పుడు వారు ఎందుకు అలా చేశారు? మెస్సయ్య ఆయనే అని ఆయన కార్యాలు నిరూపణ చేస్తున్నప్పుడు వారు ఎందుకు అలా చేశారు? అంతటి భయంకరమైన వికృతమైన తప్పును ఆనాటి సంఘము చేసినది. అలాంటి తప్పుని మనము చేయగలుగుతామో అని నేను విస్మయముందుతున్నాను. ఆయన ఎవరై ఉన్నది అది అంగీకరించుటకు వారికి ఆఖరి తరుణం అనుగ్రహింపబడి ఉన్నది. దేవుడు దేన్ని పంపిస్తాడో దాన్ని అంగీకరించుటకు ప్రతిసారి తరుణము ఇవ్వబడుతుంది. చివరికి ఆయన సహనం వెగిపోతుంది. అటు తర్వాత కృపకును తీర్పుకును మధ్య ఉన్న గీతను నీవు దాటిపోతావు. ఆఖరికి దేవుని యొక్క సహనం వెగిపోయిన తర్వాత ఇక తీర్పు తప్ప మరొకటి మిగిలి ఉండదు. అయితే వారికి తరుణం ఇవ్వబడినది. ఆయన చూశారు, ఆయన గుర్తించారు. 5 పెనిమిట్లు ఆమెకున్నారని చెప్పిన స్త్రీతో కలిసి ఆ బావి యొద్ద ఆయన చూశారు. ఫిలిప్ వెళ్లి నతాయేలును ఆయన సన్నిధికి పిలుచుకొని వచ్చినప్పుడు అతడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన చూచి అతడు ఎక్కడి నుండి వచ్చాడో, అతడు ఎవరై ఉన్నారో ఆయన నిర్దిష్టంగా తెలియచేశాడు. తండ్రి ఎవరై ఉన్నాడో, అతడి పేరేమిటో సీమోను పేతురుతో ఆయన చెప్పాడు. సంవత్సరాల తరబడిగా వారికి ప్రవక్త అనేవారు లేనేలేరు. చివరకు అభాగిని అనే వేశ్యయగు ఆ స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని గుర్తెరిగినది. ఆమె ఇదంతా ఏదో కలగొరగంపగా చేయలేదే. ఆమె మనస్సునంతా మీరు క్షమించండి అక్కడికి పరుగులు తీస్తూ గందరగోళం చేసుకోలేదు. దానిపైనే విఖేతుడు చూడగా అది కన్య యొక్క మనస్సై ఉంటుంది. మెస్సయ్య రానయ్యున్నాడని మాకు తెలుసు అని చెప్తుంది ఆమె. ఇదే ఆయన చేయబోతున్నాడు. ఆయన చెప్పారు, నేనే ఆయన అన్నారు. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి నగరంలోని జనులతో ఏనే మెస్సయ్య వచ్చి చూడండి అని చెప్పింది. ఆనాటి ప్రజలు, ఆ విద్యావంతులు ఎందుకు చూడలేకపోయారు? అవును, అలాగే ఉంటుంది. లేఖనములు నీవు ఎరగకపోతే అది నీకు చూచుటకు కష్టతరమైన విషయం అవుతుంది. అయితే వారు గుడ్డివారేది అని లేఖనము చెప్తుంది. వారు వాస్తవంగా గుడ్డివారే. మనోహరైన ఆ యేసుకు బదులుగా వారు ఇంకొకరిని కోరుకున్నారు. సిలువ వేయము అను కేకను మనం వింటున్నాము. పిలాతు అడిగాడు, క్రీస్తునబడే యేసు నేను ఏమి చేతును అని అన్నాడు. వారు చెప్పారు, అతని వద్దు, అతని సిలువ వేయమని అన్నారు. బరబ్బనా యేసునా నేను ఎవరిని విడుదల చేతును? ప్రాణదాతకు బదులుగా నరహంతకు నిండుకోవడంలో వారు అవివేకమైన తప్పులు చేశారు. ప్రాణదాతగా ఒకరు గుర్తించబడుతున్నారు. ప్రాణము తీసే ఒక హంతకులుగా గుర్తించబడిన వారిని ఎన్నుకుంటున్నారు. వారు ఎంతటి విడ్డూరమది! దైవికమైన గౌరవంతో ఈ దినాన ఉన్నటువంటి నా సోదరులతో నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఆ స్త్రీ పురుషులతో నేను ఇది చెప్తున్నాను. ప్రజలందరి నా హృదయమందు ప్రేమ కలిగి చెప్తున్నాను. అప్పుడు వారేది చూశారో అతిదే మనము చూచురు సంసిద్ధంగా నిలిచో నాకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అది జరుగుతున్న ఈ సమభూమికలో ప్రభుత్వం సమ్మిళితమైపోయినది. ప్రశ్న అనేది తేల్చబడవలసినది. అది రుజువుచి సవాలుగా ఉంటుంది. అందుచేత అది ఈ రోజు అలాగే ఉన్నది, ఈ గంటలో అలాగే ఉన్నది. రుజువుచి సవాలు ముందున్నది. ఏదో ఒకటి జరగవలసి ఉన్నది. నీవు అవుననో కాదునో నీవు చెప్పాలి. అయితే
ఒకటి గుర్తుంచుకో, నీవు బలవంతాన చేయాలనుకున్నప్పుడు అది జరగదు. అవధులు లేని మనస్సాక్షిపూర్వంగా నీవు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనప్పుడు కాదు. అలాగైతే అది అయిపోయినట్లే అవుతుంది. నీవు నిర్ణయించుకోవలసిన ఆఖరి దినం ఇది కావచ్చు. అప్పుడు నీవు అది చేయలేవు. నీవు ఎప్పుడో పుచ్చుకునే ఉన్నావు. ఆ సమయానికి అది ఎంతో దూరం అవుతుంది. నీవు ఇప్పుడే చేయాలి. ఆఖరి నిమిషం వరకు నీవు ఆగవద్దు సుమా. ఎందుకంటే పడవ లాగవేయబడుతుంది. నీవు విడిచిపెట్టబడతావు. తలుపులు మూయబడతాయి. అతను వర్షం పడుతున్నప్పుడు అక్కడ వారు లోనికి రాకున్నట్లయితే వచ్చి ఉండవచ్చు. అయితే ప్రకటన చేయబడినది, సువార్త ప్రకటించబడినది, గుర్తులు చూపించబడినవి. కాలం ముంగొంగిపై పోయినది. అప్పుడు వర్షం పడుతుంది. తీర్పు వచ్చేసింది. సర్వ జనాంగమంతా ఆయన తిరస్కరించవలసి వచ్చి ఉండేను. ఎందుచేతనగా మనమేనాడు చెప్పుచున్న రీతిగా క్రైస్తవ దేశమని అది ఆనాడు పిలువబడిను. ఇట్లనగా ఇది క్రైస్తవ దేశముగా పిలువబడ్డ రీతిగా అందుచేత యెహోవా జనాంగమని అది ఆనాడు పిలువబడినట్లయితే ఆయన ఏర్పాటు ప్రజలు సర్వ జనాంగమే ఆయన త్రోసివేశారు. సంఘము ఏనాడో ఆయన త్రోసివేసినది. సంఘం ఆయన గెంటివేసినది. ఆయన వారికి అవసరమే లేకుండాను. ఇప్పుడు ఇక్కడ అందులో కలిసిపోయినది. ఇప్పుడు అదే స్థితి పునర్భావించినది. తిరిగి వడిలో పడిపోయినది. లేఖనాలు ఇక్కడ పెట్టేసి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడో ఆ గుర్తులు తెలుపుతూ అలా ఉండిపోయినది. ఈ చీకటి ఘడియల్లో మనం ఎందుకు తొలిపోవాలి? మనం ఎంతగానో హెచ్చరించబడుతున్నప్పటికీ ఇది మన మీదకి వచ్చుటకు ఎందుకు అనుమతించాలి? లోతు దినాల్లో ఎలాగో అలాంటి దాన్ని మనము చూస్తున్నాము. యెహోవాయే రంగస్థలాన్ని సంసిద్ధపరచి లోతు దినాల్లో ఎలాగునో అది తెలుపుతున్నాడు. లోతు బయటికి తీసుకొచ్చుటకు ఆవలనున్న వర్తమానికులు మీరు చూడండి. ముందుగానే బయటనున్న ఏర్పరచబడిన అబ్రహాముకి ఇవ్వబడిన వర్తమానాన్ని చూడండి. రాత్రి కూడా స్థలము సమయము నిర్దిష్టంగా నామకరణం చేయుటకు నిఖరంగా గుర్తించబడుతుంది. అయితే అది ఇప్పుడు ప్రభుత్వ హస్తాల్లో ఉండి ఉన్నది. ప్రభుత్వమే దాన్ని ఖండించలే ఉన్నది. వారది చేయబోతున్నారు. దాని గురించి నీకు చింతలేదా? అది క్రైస్తవ దేశము. సాధ్యమైతే క్రైస్తవ నిర్ణయమేది తీసుకోవాలి. అవునా కాదని సవాలు నీ ఎదుట ఉన్నది. దేశమంతా లోక జనాంగమంతా తీర్పులోనికి రావాల్సి ఉన్నారు. ఎందుకంటే మహా రోమా చక్రవర్తి క్రీస్తు తర్వాత 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణమును ముట్టడి వేసినప్పుడు 70 సంవత్సరం అది సంభవించినది. రోమా నుండి తన సైన్యంతో వచ్చి ముట్టడించాడు. ఆయన్ని విసర్జించినందుకు వారు అక్కడ వారి ఫలము అనుభవించారు. ఈనాడు ఆనాటి విచారణ మనము చూస్తే మంచి శుక్రవారం నాటి పరిపరి విధాల విచారణ గురించి మాట్లాడుకుంటూ అనేక మార్గాల్లో అటువంటి దాన్ని పోలిన దానిగా మనం చేస్తూ వెళ్తున్నాము. ఆనాటి మంచి శుక్రవారం ఆనాడు ఏమి జరిగినదో అలాంటి దానిలకు దేని గురించి మనం మాట్లాడుకుంటున్నామో అది మన మొక్కు మొల్లపైనే ఉండినది. వారు ఏ పని చేశారో మన పెద్దలు అవే చేస్తున్నారు. అటువంటి విచారణే వారు స్వీకరిస్తున్నారు. ఆనాడు ఎలా రుజువు చేయబడిందో అదే రుజువు చేయబడిన ఈనాటి వాగ్దాన వాక్యాన్ని వారు చేస్తున్నారు. యేసు ఒక సామాన్య వడ్రంగి వారి కుమారుడని వారు తలంచారు. ప్రత్యక్ష పరచబడిన దేవుని వాక్యము ఆయన ఎన్నో విధాల గుర్తించబడి ఉండెను. ఎందుకంటే ఆయన ద్వారానే దేవుని కార్యంలో ప్రత్యక్షపరచబడి ఆయన మెస్సయ్యని రుజువు చేయబడింది. అలాంటి స్థితే ఈనాడు తిరిగి కనబడుతుంది. కడవరి కాలములో పరిశుద్ధాత్మ మనపైకి వచ్చి మన సంఘములో ఆయన్నే రుజువుపరుస్తుంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తులో సంపూర్ణంగా ఉండి ఆయన చేసినవే తిరిగి రుజువుపరుస్తున్నాడు. వధువుపైనే ఆ కార్యము చేశాడు. అవే చేస్తున్నాడు. అయితే మనం వాటిని త్రోసివేస్తున్నాము. గుర్తుంచుకోనండి, ఇప్పుడు తయారు చేయబడుతున్న టేపులు ప్రపంచమంతటికి పంపబడుతుంది. ఇక్కడ ఫోనిక్స్ మాత్రమే కాదు, నేను ఇప్పుడు సగం ప్రపంచంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రపంచమంతటికి వెళ్ళు టేపుల పరిచర్య మనకున్నది. గమనించు, గుర్తించబడిన వాక్యాన్ని బట్టి ఈనాడు అలాంటి విచారణే మనకున్నది. ఫిబ్రవరి 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. యోహాను 14:12 నా యందు శ్వాస ఉంచువాడు నేను చేయు కార్యములనే చేయును. మత్తయి 28 సర్వ ప్రపంచానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఇదిగో కొంచెము కాలం లోకము నన్ను చూడదు,
అయితే మీరు నన్ను చూతురు, నేను మీతో కూడా ఉంటాను, మీలో ఉందును, యుగ పర్యంతం మీతో ఉందును. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. వారి దినాన ఒక హంతకుడు మాత్రమే కాదు, వాక్య హంతకుని ఏర్పరచుకున్నారు. ప్రథమ హంతకునికి అది ఒక ఉపగ్రహం అవుతుంది. అపోస్తులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఇరేనియస్ మొదలగు వారు ఆరంభ సంఘకాల సంస్థాపకులు, సంస్కర్తలు. ఆ తర్వాత నికేయి స్థానానికి అది వచ్చేసేసింది. అవునా కాదు రుజువు కోసమై సార్వత్రిక సంఘాన్ని సంస్థాపన చేయుటకై వారు తీర్మానించుకున్నారు. వారి అవధుల్లోకి వచ్చిన కొరకై వారు ప్రజలను బలవంతము చేసిరి. ఆ చరిత్ర చదివిన అనేకులకు అది తెలుసు. అనేకులైన వృద్ధ ప్రవక్తలు జంతు చర్మాన్ని కప్పుకొని అక్కడికి వచ్చి ఆకులు భుజించిరి. వాక్యమును కాపాడు కొరకై, దేవుని వాక్యాన్ని కాపాడు కొరకై వారలా పరీక్షించబడ్డారు. అయితే రక్తసిక్తమైన 15 దినాలు రాజకీయులకు వారు ఏమి చేశారు? చెట్ట చివరికి సార్వత్రిక సంఘాన్ని నిర్మాణం చేయడం కొరకై వారు తీర్మానించుకున్నారు. కొన్ని అన్య ఆచారాలను క్రైస్తవ్యానికి అంటుగట్టి సార్వత్రిక సంఘముగా బయటకు పంపివేసిరి. మరి ఈనాడు ప్రొటెస్టెంట్ వారు, ఎక్యుమెనికల్ కౌన్సిల్ వారు తమకు తాముగా పరవేసుకుని అదే పనిని వీరు చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని పుచ్చుకుంటకు బదులుగా మనుష్య ఆచారాలను అంటుగడుతున్నారు. పరిశుద్ధాత్మను బట్టి ఆ వాక్యం ఎంతగానో గుర్తించబడుతున్నప్పటికీ, ఎలాగనగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని గుర్తిస్తున్నప్పటికీ మనుష్య ఆచారాల వారు అంటుగడుతూనే ఉన్నారు. సంఖ్యము నేడు త్రాసులో నిలిచి ఉన్నది, అది తేలిపోతుంది. తిరిగి మీరు పిలాతు తీర్పు గదిలోనే ఉండి ఉన్నారు. అవునండి, చేస్తుంది మృగము రూపాన్ని అది నిర్మాణము చేస్తుంది. అది రోమా యొక్క ఉపగ్రహము. ఎక్యుమెనికల్ కౌన్సిల్ బలవంతం చేస్తుంటే ప్రతి ప్రొటెస్టెంట్ సంఘ శాఖను అందులోకి నెట్టివేస్తున్నది. ఫుల్ గాస్పెల్ మొదలగు తదితరమైనవన్నీ కూడా ప్రయోగరీత్యా అక్కడ ఉండి ఉన్నవి. అవన్నీ కలిసిగట్టగా ఒక చోటుకు రాబోతున్న ఘడియ అసన్నమైనది. ఆ బలవంతం పెట్టి సమయం వచ్చినప్పటికీ మృగము ముద్రతో ముందుగానే నీవు గుర్తించబడతావు. అదే తప్పనిసరి. ఏంటది? ప్రొటెస్టాంట్ వేశ్యలు వాటి తల్లి అయిన వ్యభిచారి అయిన రోమాతో ఉండుట. ప్రకటన 17వ అధ్యాయం వేశ్యలకు తల్లి అని చెప్తుంది. నిర్దిష్టంగా ప్రొటెస్టాంట్ సంఘ శాఖలోవి దేవుని మహా ఉగ్రతైన పాత్రతో చేత పట్టుకుని ఉన్నది. త్రాగుడు కొరకై అది ఆమె సాక్ష్యము. ఇది మేము నమ్ముతున్నాం. మేమంతా ఇది నమ్ముతూనే ఉన్నాం. ఇది సంఘము నమ్మవలసి ఉన్నది. దేవుని వాక్యమును నమ్మాలి. ప్రతి నరుని మాట అబద్ధం. అది అలాగే ఉంటుంది. అయితే పిలాతు యొక్క న్యాయ తీర్పు దర్భాలో భీకర సమయాన ఆయన నిలబడి ఉన్నటువంటి ఆ స్థానానికి మరలా క్రీస్తును మనం తీసుకుని వస్తున్నాము. దేనవదనుడై తల వంచి నిలబడి ఉన్న ఆయన ప్రక్కలో చిన్న రంధ్రాన్ని పొడిచి వేస్తున్నాం మనము. వేరే సంఘ శాఖలు వాటిని తృణీకరించినవి, నెట్టివేసినవి, దానితో పనేంటి అని చెప్తున్నవి. వాక్యముతో పరీక్షించడం నీకు మంచిది. ఇది చేసేది ఎవరంటే ఈ ఎక్యుమెనికల్ కౌన్సిల్, అనగా ఈ మత సంబంధమైన ఆలోచన సభ. దాని గురించి బైబిల్ చెప్తుందా అని నీవు అడగవచ్చు. అవును, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని విసర్జించు వారై ఉండుట. గుడ్డివారు, దిగంబరులు, మందిరానికి వెలుచునేటి వారు, పైకి భక్తి గల వారి వలె కనపడేవారు, ఆయన వాక్యములో కనిపించు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అను శక్తిని నిరాకరించుట. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని చెప్తూ ఆ పరిశుద్ధాత్మైన వాక్యాన్ని ఒకడు ఎలాగ తృణీకరించగలుగుతాడు? అది ఎలాగ ఒకడు చేయగలుగుతాడు? అతని సొంత సాక్ష్యమే అతను ఏమనుకుంటున్నాడో అది కాదని సాక్ష్యం పలుకుతున్నది. ఆత్మ సంబంధమైన వ్యభిచారము, దేవుని శక్తిని విసర్జించుట. 2వ తిమోతి 3వ అధ్యాయం ప్రకారంగా అదేమై ఉంటుందో అది అదే అవుతుంది. మూఢులు, గర్వాంధులు, నాకు డాక్టర్ డిగ్రీ ఉంది, ఒక పిహెచ్డి ఉంది, ఒక ఎల్ఎల్డి ఉంది, అది నాకైతే నీవు ఆరంభించిన దానికంటే దేవునికి ఎంతో నన్ను దూరం చేస్తుంది. అది అవునండి, అది కేవలం నేను దేవునికి దూరం చేస్తుంది. దేవుని దగ్గరకు నేను తీసుకొని రాదు సుమా. ఒక్కటి మాత్రమే దేవుని యొద్దకు నిన్ను ఆకర్షిస్తుంది. అది వాక్యమందలి పరిశుద్ధాత్మ మాత్రమే. పరిశుద్ధాత్మ ఒక దిక్చూచి వాక్యమై ఉన్నది. దిక్చూచి ఎప్పుడు కూడా ఉత్తర ధ్రువాన్నే చూయించును. పరిశుద్ధాత్మ నీకు వాక్యమును మాత్రమే చూయిస్తుంది. ఎక్యుమెనికల్ కౌన్సిల్ కాదు, అనగా
మతతత్వ సిద్ధాంతం యొక్క దళము కాదు, అది ఏదో సంఘ శాఖ కాదు, దేవుని వాక్యాన్ని చూపుతుంది. గుర్తుంచుకో, మిగతా నక్షత్రాలని లోకముతో పాటు అతి త్వరితంగా పరుగులెడతవి, కానీ ఉత్తర ధ్రువం సుస్థిరంగా నిలుస్తుంది. ఎందుకంటే అది కేంద్రములో ఉన్నది కాబట్టి. ప్రతి నరుని మాట నిష్ఫలమైపోతుంది, అయితే దేవుని వాక్యం మాత్రం ఎన్నడూ విఫలము కాదు సుమా. అది ఉత్తర ధ్రువం కేంద్రం, లోకముతో పాటు అది తిరగదు. లోకం ఎక్కడున్నప్పటికీ అనవసరం. అది నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉంటుంది. ఆయనే వాక్యమై ఉన్నారు. సహోదరి సహోదరుడా, యేసు నామమున నిన్ను బ్రతిమలాడుతున్నాను, దీన్ని ఆలోచించేయి. ఎన్ని సంవత్సరాల్లో నేనేమి చెప్పి ఉన్నానో నీవది నమ్మి ఉన్నావు. నేను చెప్పినది సత్యమే అని దేవుడు రుజువు చేసినట్లయితే నేను కాదు, ఆయన వాక్యమే చేసినది. ఆ తర్వాత దానిని పరీక్షించమని నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. ఈ విషయాల గురించి నీవు అంధుడుగా ఉండవద్దు, అది నీపైనే పెట్టబడి ఉన్నది. గమనించుకో, బైబిల్ గ్రంథంలో మొత్తం 24:24 ఇలా చెప్పబడుతుంది. ఏ విధమునగా జగత్తు పునాది వేగవన మునిపే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరులైతే వ్రాయబడలేదో ఈ గుర్తు వారిలో ఉంటుంది. అది చూడటానికి ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో వారు మాత్రమే అది చూడగలుగుతారు. మిగతా వారంతా కోట్ల కొలది మైళ్ళ దూరంగా ఉండి దాన్ని పోగొట్టుకుంటారు. ఈ గొప్ప కదలిక నిలిపినుట మనము చూస్తున్నాము. సాతాను యొక్క పెద్ద పెద్ద యంత్రాంగము బారులు తిరిగి ఉన్నది. దాని యంత్రాంగములు దానికి ఉన్నవి. ఇక దాని యొక్క చలన శాస్త్ర శక్తి ఎదురు చూస్తున్నది. దాని యొక్క కదలిక అది సమాజంపై గుంపై పెద్ద సభ ఉంటుంది. ఆ పెద్ద యంత్రం సంసిద్ధమై దాని మూత ఎప్పుడు తొలగిపోతుందా అను దాని కొరకు అది ఎదురు చూస్తున్నది. ఆ తర్వాత వారు దాన్ని వినియోగిస్తారు, పదును పెడతారు, దాన్ని చట్టంగా రూపొందిస్తారు. ఆకాశవాణి వైపు చూడు, తత్ సంబంధితమైన వార్తలేవో వార్తా పత్రికలు రేడియోల ద్వారా విను. ఏంటవి? అవి నీ కొరకే. యేసుక్రీస్తును స్వీకరించడం కంటే మరొకటి చేయుడికి మనకి సమయం లేదు. ఆయన ఎంతగానో మన మధ్య గుర్తించబడ్డాడు. వినండి, అక్కడ పెట్టబడి ఉన్న కదలబోతున్న సాతాను యొక్క పెద్ద యంత్రాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అవును, అది వాస్తవము. అది నిలిచేటికే అలా ఉన్నది. అయితే గుర్తుంచుకో, దేవుని వాక్యాన్ని విశ్వసించే దేవుని యొక్క చిన్న మంద కూడా దాని యంత్రాంగాన్ని కూడా అది సంసిద్ధము చేసుకుని ఉన్నది. అశుద్ధాత్మతో దాని అగ్ని రగిలించడానికి అది అచంచల శక్తికై సంసిద్ధమవుతున్నది. చిన్న మంద భయపడుకుడి, పరలోక రాజ్యం మీకు అనుగ్రహించుట తండ్రి అభిష్టం అవుతుంది. లోకములోండి బయటికి వచ్చే ఆ చిన్న సంఘమును పరిశుద్ధాత్మ సంధిస్తుంది. పొడవాటి వెంట్రుకలు గల స్త్రీలు, నాజీరులు, వారు తమకు తాము ప్రత్యేకించబడిన వారిని రుజువు చేయబడి కొరకై. నాజీరునగా ఎవరు? దేవుని యొక్క వాక్యము కొరకై తాము ప్రత్యేకించుకున్న వారే నాజీరు. పొట్టి బట్టలు ధరించేవారు కాదు. ఇజబెల వలె ముఖాలకు రంగులు పూసుకొని తమకు తాముగా క్రైస్తవులుగా పిలుచుకునేవారు కాదు. కాదండి, సంఘ శాఖ తడుపులతో కోరికలతో ఉండి దేవుని వాక్యముకై నిలబట్టుకు బదులుగా వారి యొక్క కోటు తోకలు ఏ హేరోదు సీజన్ లాంటి వారికి తగిలిస్తారు. అయితే దేవునికి నమ్మకమైన ప్రజలు ఉన్నారు. శ్రేష్టమైన దేవుని మందై లోకమేది చెప్తుందో లెక్క చేయని వారు యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని నమ్ముతారు వారు. ఇది ఖ్యాతి గాంచినది కాదు, ఇది నిన్ను అపఖ్యాతి కలిగిన వారిగా చేస్తుంది. అయితే ఇది సత్యమే. ఇది జరగవలసినదను దేవుని ఆజ్ఞ ఉంటుంది. దేవుడే చేస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. నిన్నేదో తిడుతున్నామని కాదు, నిన్ను హెచ్చరిక చేస్తున్నాను. కాల్చివేయబట్టు కంటే వాత వేయడం మంచిది కదా. కనుక ఎప్పుడైనా సరే హెచ్చరికను స్వీకరించు. ఏ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. గ్రంథమందు రాయబడిన వారంతా తప్పించుకుంటారు. చిన్న మంద అచంచల శక్తికై సిద్ధపడి ఆకాశమునికి ఎగురుతుంది. ఎందుకంటే ఈ శ్రమనంతా తప్పించుకుంటూ కొరకై. క్రితం రోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఒకరు నాతో ఇలా అన్నారు, సహోదర అబ్రహాం, అలాగైతే సంఘం శ్రమల గుండా వెళ్ళనయ్యున్నదని నీవు నమ్మవనుకుంటాను. నేను అన్నాను, సంఘం అలాంటి అనుభవం అనుభవిస్తుందని నేను నమ్ముతాను. కానీ వధువు మాత్రమే కాదు, సంఘము శ్రమ అనుభవంతో వెళ్తుంది. అవునండి, వధువు అటు దాన్ని తప్పించుకుంటుంది. కనురెప్ప పాటులో క్షణములో ఆమె రేఖల్లోకి వెళ్తుంది. మధ్యాకాశంలో పెండ్లి విందు కొరకై ఆమె ప్రభువును కలుసుకుంటూ కొరకై ఆమె ఎత్తబడుతుంది. ఎలాంటి శ్రమలోకి ఆమె పాలు పొందదు.
ఆమె ప్రభు ఆమె మూల్యాన్ని చెల్లించి ఉన్నాడు. అందుకొరకై మనం ఎంతో కృతజ్ఞులము. అవునండి, సంఘము, దేశము ఈ రెంటి తిరస్కారం తర్వాత కేవలం ఒకే ఒక స్వరం వస్తుంది. ఆ తదుపరి కదలిక దాని నుండి తప్పించుకోనండి అనేది. ఆ తర్వాత మనకున్న స్వరం అదే సంఘం పరిశుద్ధాత్మని ఎంతగానో కృంగదీస్తుంది. అది అవునని మనకు తెలుసు. ప్రతి దానిలోనికి సభ్యులు వచ్చేస్తున్నారు. అదెంతో గొప్ప పిలుపు. ప్రెస్బిటేరియన్లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, లూథరన్లు. అయితే సంఘము తనకు తానే సంఘ శాఖగా రూపుదాల్చినది. అది కదలలేదు. లేదండి, అది ముందుగానే శాఖగా రూపొందినది. ప్రస్తుతం దాని సంగతి ఏంటి? దానిని సిలువ వేయము. దేనిని? స్వచ్ఛంగా, దేనిని? సత్యమై ఉన్న రుజువు చేయబడిన వాక్యమును, దేవుని వాక్యమును స్వచ్ఛంగా సిలువ వేశారు. దేవుని వాక్యముల చిన్న ముక్కను తృణీకరించి బాహ్యమైన సర్వ ప్రపంచాన్ని హవ్వ ఖరాబు చేసే రీతిగా ఎలాగో అలాగే సంఘము ఆ పని చేసి ఉన్నది. సహోదర అబ్రహాం, నీవు దాన్ని గురించి తప్పుడు అనువాదం చేస్తున్నావు అని మీరు నాతో అనవచ్చు. సరే, అది నీ యొక్క అభిప్రాయం. దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. దేవునికి ఆయనే అనువాదకుడు. ఈనాడు సంభవిస్తున్న ఇరకాటం మనకు అనేకమైన మానవ కల్పితమైన అనువాదములున్నవి. దేవుడు ఆయనే అనువాదం చెప్తాడు. ఆయన వాక్యం యొక్క ఆయన స్వంత రుజువే ఆయన అనువాదము. మాకు అనువాదమున్నది అని పరిశీలు సహా కేకలు వేసి ఉండవచ్చు. సద్దుకైలైతే అది మా యొద్దనే ఉంది అని చెప్పారు. అయితే ఆ అనువాదము యేసే సుమా. ఆమేన్. వాగ్దానము చేయబడి బయలుపరచబడిన దేవుని శక్తి యొక్క ప్రత్యక్షతయే రుజువు అవుతుంది. లేఖనాలు చదివి ఈనాడు సంఘం అనేది ఎలాగున్నదో చూడు. అవునండి, దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. యేసుకు వారు ఏం చేశారో చెప్దాము. అక్కడ వారైతే ఆయనకు అర్థమే అనగా అనువాదమే తెలియదు అని అనుకున్నారు. ఆయనే అర్థం లేక అనువాదమై ఉన్నాడు. దేవుడు ఆయనకు అనువాదం చెప్పనవసరం లేదు. యేసు జీవితమే అర్థం. లేఖనాల్లో పరిశోధించండి. వాటి యందు నిత్య జీవం కలదని మీరు తలంచుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి అని ఆయన చెప్పాడు. నా తండ్రి కార్యాలు చేయకపోతే నమ్మవద్దు. ఈ దినము కొరకై నన్ను గురించి చెప్పండి కార్యములు నాలో ప్రత్యక్షము కాకపోతే మీరు అది నమ్మవద్దు అని ఆయన చెప్పాడు. అది చేసినవా కన్య గర్భవతి అయి అని దేవుడు చెప్పగా ఆమెకు అలాగే జరిగినది. మీరది నమ్ముతున్నారా? వాస్తవమే. అయితే వారిది నమ్మలేదు. ఒక కన్య గర్భవతి అగును, ఆమెకు అలాగే జరిగినది. కుంటివారు నడతరు, గుడ్డివారు చూచెదరు. అయితే ఏం జరిగినది? వారది చేస్తారని నిరూపించబడినది. యేసే దాని యొక్క ప్రత్యక్ష రుజువు. ప్రభు అయిన మీ దేవుడు నా వంటి ప్రవక్తను మీలో నుండి పుట్టించును అని మోషే చెప్పాడు. వాక్యము ప్రవక్త దగ్గరికి వచ్చును. ప్రవక్త వాక్యము హృదయం యొక్క తలంపుల్లో పరిశోధించేది. అలాంటి పరిశోధన లేక వివేచన కార్యాలను ఆయన చేయుటకు వారు చూస్తున్నప్పుడు ఈయన బయల్జెబూబు, సోది చెప్పువాడు అని వారు అన్నారు. ఆయనకు తగిలించిన ఆ పేరు కంటే మరొక పేరు లేదు. ఇక ఈ రోజు కూడా హోలీ రోలర్స్, పరిశుద్ధ గుండ్రాలని ఏదేదిగో పేరుస్తున్నారు. అవును, కనుక ఆయనకు అనువాదం మరొకటి అవసరం లేదు. ఆయనే అనువాదకుడు. దేవుడిది తానే రుజువు చేస్తాడు. వాక్యానికి అనువాదం అవసరం లేదని తిరస్కరించు. ఆనాడు కానీ ఈనాడు కానీ ఉన్నటువంటి పాపాత్ముడెవరు? లేఖనములు పరిశోధించుని, నేను ఎవరైనది అవే సాక్ష్యమిచ్చుచున్నవి అని యేసు వారితో చెప్పెను. అవే వాటి అనువాదాలు. నేను మాట్లాడుతున్నది ఏమయ్యున్నది అవునున్నది నా బ్రతుకు రుజువు చేయనట్లయితే నన్ను నమ్మవద్దు. బైబిల్ వైపే చూస్తూ నేటిదిన వాక్యమునకు పరిశుద్ధాత్మ అనువాదకుడు కాదు అని చూచినట్లయితే ఈనాడు అతడు ఎంత పాపి అవుతాడు. తాను వాగ్దానం చేసిన వరముల ప్రత్యక్షత ద్వారా తనకు తానుగా రుజువు చేసుకుంటూ, ఈ దినాన్ని కూర్చిన తాను వాగ్దానం చేసిన సంగతులు రుజువు చేసుకుంటూ, మలాకి 4 నెరవేర్పు, మిగతా లేఖన భాగాలు నెరవేర్చుండగా, ఇక్కడే కడవరి కాలం ఉందని చూస్తుండగా దాని గురించి ఇంకో మనుషుడు అనువాదం చెప్పనవసరం లేదండి. దానికదే అనువాదం అవుతుంది. దాని ఘడియను గుర్చిన వర్తమానాన్ని అది రుజువు చేస్తుంది. లోకమంతా కూడా మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. సంఘములారా, మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. ఆయన నిమిత్తమై మీ చేతులను కడిగి వేసుకుంటానికై ప్రయత్నించవద్దు. ఎందుకంటే మీరు అలా చేయలేరు కనుక. అన్నాడు ఎలాగో ఈ రోజు కూడా విషయం ముందుంచబడినది. లేఖనంలో పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి అని ఆయన చెప్పాడు. నా కార్యాలే, నా అర్థాలు లేక నా అనువాదములని యేసు చెప్పాడు. మండుచున్న అగ్నిపథలో ఆయన మోషేని కలుసుకున్నప్పుడు
అతనితో ఆయన ఇలాగ చెప్పాడు, ఆయన ఉన్నవాడు అని చెప్పారు. నా వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకున్నాడు. నా బలమైన బహుచేత జల్లను నేను బయటికి తీసుకొని వెలుడు కొరకై జ్ఞాపకం చేసుకుని ఉన్నానని అన్నాడు. నేనే వాగ్దానము చేశాను, నేనే నీతో కూడా ఉంటాను, నేనే నిన్ను పంపుతున్నాను. కేవలం నీవు నా నోటి బూరగా ఉంటావు. నేను నిన్ను పంపినది లేనిది సూచనలే భాష్యం పలుకుతవి. ఆమేన్. ఈరోజు స్త్రీ పురుషులాంటి దాని కొరకే వేచి చూస్తున్నారు. మరొక నిర్గమం యొక్క వాగ్దానము కొరకే ఎదురు చూస్తున్నారు. రుజువు చేయబడిన దేవుని వాక్యం యొక్క అనువాదము కొరకై ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి ఇబ్బంది ఇది అది అని వారు చెప్తున్నారు. దీన్ని మా సంఘం నమ్మదు అని అంటారు. ఏంటి కారణం? మరొక యుగం యొక్క నీడన నీవు జీవిస్తున్నావు. ఆ కాలమందున వారి సంఘాలు బాగానే ఉన్నవి. అయితే ఈ కాలమందున వాటి విషయం ఏంటి? ఇది మరో కాలము. లూథర్ కాలంలో వెస్లీ నీవు నమ్మించలేవు. అప్పుడు శుద్ధీకరణ అనేది లేనే లేదు. లేదండి, బాప్టిస్టుల్లో నీవు పెంతుకొస్తూ వారిని నీవు నమ్మించలేవు. అలాగే నీవు వెనక్కి వెళ్ళు. ఏదో శ్రేష్టమైన దాన్ని వారు కనుగొన్నారు. ఆనాటి వారి వెలుగులో వారు జీవించారు. మరి నేడు పెంతెకొస్తు వారు శాఖ నిర్మాణం చేసుకుని వారికి ఇష్టం వచ్చేట్లుగా ఆసనం వేసుకున్నారు. అది నిక్కర్షగా అదే అవుతుంది. వాక్యం ముందుకు సాగిపోతూనే ఉంది. వారి యొద్ద నుండి అది సాగి వెళ్తూనే ఉన్నది. అది వాస్తవమే. ఎందుకంటే మనము గట్టిగా అత్తుకొని ఉన్నాము. ఎట్టి స్థితిలోకైనా మన సంఘాలు వెళ్లిపోటుకు అనుమతిస్తున్నాము. ఎందరెందరో సంఘ సభ్యులు కొరకై అలా చేస్తున్నాం. అదైతే చాలు. ఎందుకంటే ముందెన్నడూ కూడా లేనంత అధికంగా మనకు ఉన్నారు. దాని గురించి మనం డప్ప కొడుతున్నాం అనగా ఊదేస్తున్నాము. ఒక పాతకాలం సామెత చెప్తాను. దయ్యం తన గుంపును లెక్క పెడుతుంది, అయితే దేవుడు తన వారిని తోచుతుంటాడు. అది ఈనాడు కూడా సత్యమే. దేవుడు తన వాక్యాన్ని బట్టి నిన్ను తోచుతాడు. చూడు, నీవు సరిపోయావో లేదో అని నిన్ను తునిక వేస్తాడు. వారు ఎంతమంది అన్నది అది ఎంత లెక్క అయినప్పటికీ గుంపు నాకు అనవసరం. ఈనాటి కాలానికి దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడాలి. నిర్దిష్టంగా అది సత్యము. గుంపులు కూర్చు నాకు అనవసరం. ఎవరు వస్తున్నారు ఎవరు రారు అది నాకు అనవసరం. పిలాతు న్యాయ తీర్పు సభామందిరంలో ఉన్న రీతిగా దేవుని వాక్యం ఆ కర్ర మీదనే ఉంటున్నది. దాని తునికెత్తుయి మనకేమి కలుగుతుందో చూడు. అక్కడే మనము తెలిపోతాం. అవునండి, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. నేను నీతో కూడా ఉండేదను, నేను నీ నోటిని వాడుకుంటాను అని ఆయన మోషేతో చెప్పినట్లు మనము కనుగొంటున్నాము. నేను నీతో చెప్పే రీతిగా నీవు వెళ్ళి మాట్లాడు. ఆ సూచనల వాటికి అవి అర్థాలు పలుకుతావి అని ఆయన చెప్పాడు. చూడండి, దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. ఆయన అనువాదము చేయకూడదు. దేవుని యొక్క అనువాదమే తనకు తానుగా రుజువు చేస్తుంది. ఆయనకు ఆయనే అనువాదకుడిని ఆయన చెప్పి ఉన్నారు. ఆయన అలాగే ఉంటాడు. మోషే విషయంలో ఆయన ఏది చేశారు, ఈ రోజు అదే చేస్తాడు. ఆయన ఎలోహీం అని బైబిల్ నుండి మనకు తెలియను. ఎలోహీం అనగా అన్నింటిలో సరిపోయిన వాడి అర్థం. ఆయనకి ఎవరు సలహా ఇవ్వని అవసరం లేదు. ఆయనకు ఆయనే చాలు. ఆయన దేవుడు, ఆయనే వాక్యము. వాక్యము నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు, అది అనగా ఆ వాక్యమే నీ ఎదుట గుర్తింపు చేయబడుతున్నప్పుడు, మరో చూడనండి మరో అనువాదం ఇక నీకెందుకు? పాపైనవో స్త్రీ పురుషుడా, నీవు నిలవబడే తప్పని చెప్పడానికి నీవెవరు? దేవుడు వాగ్దానం చేయబడ ఆయన వాక్యముతోనూ ఆయన ఆత్మతోనూ మన అందరి ఎదుటి దాని అర్థాన్ని లేక అనువాదాన్ని చెప్తున్నప్పుడు అది తప్పని చెప్పడానికి మనమెవరు? పాపైనవో వ్యక్తి, అది నీవెలా చేయగలవు? పాపం అవుతుంది సోదరుడు. తద్వారా దాని అర్థం ఏమంటావు? అవిశ్వాసము. ఒకే ఒక పాపము, అది అవిశ్వాసము. తుచ్చమైన మానవ అనువాదం దానికి అవసరం లేదు. ఆయనకు ఆయనే అనువాదం చెప్తాడు. నేను ప్రభువునని ఆయన చెప్పాడు. నేను నాటిదని రాత్రింబగళ్ళు నేను దానికి నీరు పోసుదని, నా చేతిలో నుండి ఒక దాన్ని కోసుకున్నట్లుగా నేనే అలా చేసేదని. ఇంకొక లేఖన భాగవంతు కూడా ఆయన ఇలా చెప్తున్నాడు. ఆయన వాక్య సఫలము కొరకై దాన్ని ఆయన కాయుచున్నాడు. దాన్ని సఫలం చేస్తాడు, బయలుపరుస్తాడు. దేని కొరకు? దాన్ని చూచుడికై ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో, లేక దాన్ని చూచుడుకు, అది అనగా వాక్యము పంపబడి ఉన్నది. దాన్ని చూచుడు కొరకై ఎవరైతే పంపబడిరో వారి ఎదుట ఆయన దానిని తెలియచేస్తాడు. అది వారు చూచుడు కొరకై దాన్ని ఆయన కాపు కాస్తాడు. బుద్ధి లేని ఈ ప్రకృతి సంబంధమైన అన్ని అనువాదకులకు దాన్ని ఆయన దూరంగా ఉంచుతాడు. అవి యథార్థమే, అవి యథార్థమే, అవి యథార్థమే. దేవుడు యథార్థవంతుడే. మేము దేవునికి సంబంధించిన వారము, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, ఇది అది మాకున్నది అని స్థూలంగా ఒక్కసారిగా పరుషులందరూ చెప్పారు. వాక్యమే తనకు తానే ఎక్కడ నిలబడింది. అయితే ఇలా అంటున్నారు వారు, మాకు అవసరం లేదు,
దాన్ని సులువు వేయం. మనం ఏది నమ్మి ఉన్నామో దాన్ని బట్టి అది గుర్తించబడదు, అయితే వాక్యం బట్టి అది గుర్తించబడుతుంది. ఆమేన్. చూచుడికి ఎవరికైతే కనులున్నవో వారది చూశారు, ఎవరైతే గుడ్డివారో వారు చూడలేదు. ఈ రోజు కూడా అలాగే వారు చూడలేక ఉన్నారు. వారు అంతే వెళ్తున్నారు, వారికి వారే బంధించుకుంటున్నారు. అనేకులు దానికి దూరంగా ఉంటున్నారు. అటు నెరవేర్పు ద్వారా అది వాస్తవమైనదేనని కనబడుతుంది. దాన్ని గురించి నేను ఎంతో నమ్ముతున్నానని ఒకరు అంటారు. బైబిల్ నేను నమ్ముతాను అని అంటారు. బైబిల్ గురించి జాలిపడుతున్నారని అనవచ్చు. బైబిల్ జాలిపడేవాడని అది నీవు చెప్తావు. నేను అది ఇది నమ్ముతున్నాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నాను అని చెప్తారు. అయితే అదంతా నేను నమ్మడం లేదు, ఎందుకంటే నా సంఘశాఖ అది అలా లేదు అని చెప్తుంది కనుక నేను నమ్మట్లేదు. అలాగైతే ఎటువంటి అనువాదిక నువ్వు కలిగి ఉంటున్నావు? హవ్వకు ఎవరున్నారో అలాంటి వాన్నే, అనగా దయ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. వాక్యాన్ని హవ్వకు అనువాదం చేయడు కదా ప్రయత్నం చేశాడు. అతను అంటున్నాడు, ఓ అవును, అది వాస్తవమే, అది వాస్తవమే. అయితే నిశ్చయంగా అవును, దేవుడు చెప్పినది సత్యమే, అది సత్యమే. అది ఇతరులకి ఎలా అనిపిస్తుంది అనేది నాకు అనవసరం. దేవుడు చెప్పినప్పుడు అది జరిగి తీరుతుంది, అది అలాగే జరుగుతుంది. హవ్వ యొక్క అనువాదక నీవు చూస్తావా? ఓ పాపైన వ్యక్తి, నీవెలా చూడగలుగుతావు? అవునండి, వారికి హవ్వకు అనువాదకుడు ఉన్నాడు. నిన్నటి దినాన నేను చెప్పిన సాక్షాధారంగా ఆ సాక్ష్యాధారాన్ని ఉంచుట కొరకై ప్రయత్నం చేద్దాం. లూథర్ చెప్పాడు, నమ్మి బయటికి రా అన్నాడు. దయ్యము కూడా అది నమ్ముతుంది. వెస్లీ చెప్పాడు, పెద్దగారు నీవు అది పొందుకుంటావు అని అన్నాడు. అయితే అది అతను చేయలేకపోవడం కనుగొన్నాడు. పెంతెకోస్తు వారు చెప్పారు, భాషలతో మాట్లాడు, నీవు అది పొందుకుంటావని అన్నారు. అది వారు పొందలేదు. క్రైస్తవ శాస్త్రం చెప్పినది ప్రేమించు, నీవు ఆత్మ వల్ల పొందుతావు అని అన్నారు. అయితే వారు అది పొందలేదు. యేసుక్రీస్తు దైవత్వాన్ని వారు తృణీకరించారు. దాని యొక్క సాక్ష్య రుజువు ఏంటి? నీలో ఉన్న ఆ ఆత్మ ప్రతి ఒక్క వాగ్దానానికి ఆమేన్ అని ఉచ్చారణ చేస్తుంది. దేవుడు దాన్ని నిర్ధారిస్తాడు. అది యేసుక్రీస్తుతో ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. ఓ అవును, ఆత్మ ఫలాలు ఎన్నెన్నో కలిగి ఉంటారు. అన్ని రకాల గుర్తులు వారికి ఉంటవి. సాక్షులను కూడా నీవు వ్యక్తిగతంగా చూపించలేవు, ఎందుకంటే దేవుడు తన వాక్యానికి తానే ప్రత్యక్షత ఇచ్చాడు కనుక. అది ఒక నిజమైన వాక్యాధారము. నీవు క్రైస్తవుడంటానికి ఇంకో రీతిగా నీవేలా క్రైస్తవుకు కగలవు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారి మన మధ్య వసించెను. అదే నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉండెను. దావీదుతో ఉన్న దేవుడు ఆయనే, మోషేతో ఉన్న దేవుడు ఆయనే, అపోస్తులతో ఉన్న దేవుడు ఆయనే. ఆనాటి వాగ్దాన వాక్యానికి తనకు తానే రుజువు చేయడం కొరకు యేసుక్రీస్తులో ఉన్నది ఆయనే. ఆ వాక్యమే నేడు ఆ దేవుడే ఉంటున్నాడు. కాలం యొక్క వాక్యమునకు వెలుగును వెదజల్లుతున్నాడు. దేవుడు మన ఎల్ల కనికరము చూపునుగాక. అవునండి, దేవుని నమ్ముటనగా ఆయనకు ఆయనే అనువాదం పలుకుట, ప్రతి వాక్యము రుజువు చేయబడుట. అవును, ఆయనకు ఆయనే అనువాదికుడు. సహోదరుడా, కాలాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఎంతసేపైనా నేను ఈ విషయాలపై చర్చించగలను. అయితే ముందు కొడిక ఉన్నది. ఈ రోజు నేను చెప్పబోతున్నాను, ఆయన అమెరికా ప్రజల హస్తాలపైనే ఉన్నాడు అని నేను తలస్తున్నాను. ఆలోచించు. కోపముతో నేను చెప్పడం లేదు, వెలుగు కొరకై చెప్తున్నాను. నేటి దినాన అమెరికా సంఘం యొక్క హస్తాలపైన యేసుక్రీస్తు రక్తము ఉన్నదని చెప్తున్నాను. యేసుక్రీస్తు రక్తము అమెరికా అంతటి మీద ఉన్నది. యేసుక్రీస్తు రక్తము మెథడిస్టు, ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, పెంతెకోస్తు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నది. అందరి హస్తాలపైన అది ఉన్నది. అది ఎలా ఉన్నదో చూద్దాం. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి ఆలోచించాయి. అయ్యో, ఆ దినాన పిలాతు చేసిన రీతిగా ఆయన చేతుల నుండి తప్పించుకోవటకై పిలాతు 3 విధాలా ప్రయత్నించినట్లుగా నాకు గుర్తొస్తున్నది. 3 విధాలుగా తన చేతుల నుండి తప్పించుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు. అయితే అతడు అది విఫలమైపోయినది. నీ చేతుల నుండి తొలగించడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. అతను ఏం చేశాడో చూద్దాం. ఈ 3 విధాలుగా పిలాతు ప్రయత్నం చేశాడు, అంత వ్యర్థమైంది. విషయాన్ని మనం ఎదుర్కోవలసి ఉన్నది. అది ఇక్కడే ఉందని మనకు తెలుసు. ఆయన యొక్క వాక్యము లేఖన సాక్ష్య రుజువులతో గుర్తించబడవలసి ఉన్నది. దినానికి వాగ్దానం చేయబడిన వాక్యము శరీరధారి అయినది. చెట్ట చివరికి యేసుక్రీస్తును తిరస్కరించు చెడ్డ విషయ భాగము సహా ఈ లౌకిక సంఘకాలమందు సంఘానికి వెలుపట ఆయన ముందు ఆ విషయము సహా అది సత్యమేనని మనకు తెలుసు. దేవుని కుమారుని యేసుక్రీస్తు రక్తము మన హస్తాలపై ఆలోచించే. అది నాకు ఆలోచన చేస్తుంటే భయాన్ని కలుగు చేస్తుంది. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి ఆలోచన చేస్తుంటే
అది నాకు వణుకు పుట్టిస్తూ ఆయన వద్ద నుండి పరిగెత్తాలనిపిస్తుంది. ఒక మనుష్యుడు సాటి మనుషుడు రక్తాన్ని చూస్తుంటే ఎలాగో అలాగూ చికాగో పట్టణంలో డెలింజర్ నడివీధిలో కాల్చివేయబడినప్పుడు నా స్నేహితుడు ఒకడు అక్కడ నిలబడి ఉన్నాడు. వందల మంది నన్ను గుంపు కూడారు. అయితే వారు ఏం చేశారో తెలుసా? ఎక్కడైతే ఆ రక్తం చిందించబడి ఉందో ఆ తూట రంధ్రం చుట్టూరా ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉన్నారు. సాటి మానవ రక్తంపై పాదాలు పెట్టలేకపోయారు. లేదండి, దాని గురించి వారు అనుమానపడుతున్నారు. వారైతే యేసుక్రీస్తు రక్తంలోకి అడుగు పెడుతున్నారు. దూతలే కాలితో త్రొక్కుటకు భయపడుతుంటే బౌద్ధీయులు ముళ్ళ మేజలతో నడుస్తున్నారు అను ఈ పురాతనపు సామెత ఎంతైనా నిజము కదా. అవునది వాస్తవం. దాని మీదుగానే వారు నడుస్తున్నారు. అద్భుత కార్యాల దినాలు గతించినవి. అదంతా పోస్తులకే, అది మనకు కాదంటున్నారు. అయ్యో, అది ఎలా నీవు చెప్పగలవు? ఎక్కడైతే నీవు పరిశుద్ధత పొందుకుంటున్నావో అట్టి యేసుక్రీస్తు రక్తము నువ్వు కాలితో తొక్కుతున్నావు. సాటి మనుషుల రక్తము అలాగుంటే కొంతకాలం క్రితము, కొన్ని వారాల క్రితము దాని గురించి మన దేశానికి అది జరగకూడదు అనే తలే ఆస్వాదన వారి విషయం ఏంటి? ఆ ఖైదీలో కూర్చొని చెమట కార్చుకుంటూ మంచి మానసిక స్థితిలోనే ఉన్నాడు. ఈ టేపు వింటున్న ఒక వ్యక్తి లేక ఇచ్చిన కూర్చున్న వ్యక్తి ఇక్కడ ఉండి వర్తమానం వినిచినట్లయితే అది నీవు రుజువుపరుస్తావు సుమా. చెమట కార్చుకుంటూ దేవుని వాక్యము కొరకు తీర్పు దినా నీవు లెక్క చెప్పవలసి ఉన్నది. అది నీవు ఎరిగితే నీ హస్తాలపై నుండి నీకు పరిచయం చేయబడుతున్న యేసుక్రీస్తు రక్తాన్ని గురించి నీవు జవాబు చెప్పవలను. అక్కడ కూర్చుని ఉన్నటువంటి ఆస్వాలను గమనించు. అది అతనికి ఎంత భయంకరమైన విషయం. అది అటువంటిదేనని నేను ఊహిస్తున్నాను. తమ ప్రెసిడెంట్ ను హత్య చేసినందుకు కొరకై సుప్రీం కోర్టు యొక్క ఉగ్రతను అనుభవించాల్సి వస్తుందని అతను ఊహిస్తూ ఉండెను. ఇక క్షమాపణ లేక కనికరము లేనేలేదు. అతని కూర్చుని ఏదైనా సాక్ష్యం రుజువైతే తనకు తానే ప్రతిధ్వని అవుతుంది. చేతి వ్రేలి ముద్రలు, తుపాకీ, అతని ఉంచిన స్థలము సమస్తమును అతని ఎదురుకు తేబడినవి. ఈ కుడికల్లో కూర్చుని ఆయన రూపంలోనికి కనిపించిన యేసుక్రీస్తును గమనిస్తూ ఆయన గుర్తించి ఆయన్ను అంగీకరించని ప్రజలకు అదే విషయం జరగనై ఉంటుంది. ఏదో ఎంతో బాగుందనుకుంటూ ఒక మత గుంపును అంటి పెట్టుకున్న వారికి అదే జరుగుతుంది. నీవు రోషము గల దేవుని సన్నిధిలో ఉండి ఆయన స్వంత కుమార్ని త్రక్కి నీ మనస్సునందు మరలా సెలవు వేసి ఉన్నావు కాబట్టి అది నీకు తీవ్రమైన విషయముగా కనిపించదు. లేక ప్రజాదరణ కోసం జ్యేష్ఠత్వ హక్కును విశ్రవేసుకునుట ఆ దినాది భయంకరమైనది కావవుతుంది. అది భీకరమైన తలంపు అవుతుంది. ఆ చెమట ఖైదీలో నీవెలాగ కూర్చోగలుగుతావు? ఆఫ్రికా పల్లెవాసులారా, ఆస్ట్రేలియా నివాసులారా, స్వీడన్ స్విట్జర్లాండ్ స్థల వాసులారా, మీరంతా ఈ టేపులు వింటున్నారు. ఆ తీర్పు దినాన మీరెలా లెక్క చెప్పగలుగుతారు? ఎందుకంటే మీ దేశంలో నేను ఉన్నప్పుడు యేసుక్రీస్తు మీ మధ్య కనపరిచిన గురుతును తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న విధమును మీరు చూచుంటారు కాబట్టి చెమట అతను తప్పక చెమటోడ్చవలసినదే. అతను మతి కలిగిన వాడై ఉంటే అతను ఎలాగూ చేయగలుగుతాడు? మరలా దేవుని కుమార్ని తొక్కిన వారికి దేవుని కోపము ఎలాగుంటుందని అనుకుంటున్నావు? గమనించు, ఒక విమాన నావికుడు విమానాన్ని పైకి తీసుకెళ్లా సంసిద్ధమవునప్పుడు అతను విడిచి బయలుదేరిక ముందు ప్రతిదాన్ని, ప్రతి సాధనాన్ని పరీక్షించుకొని విమానాన్ని తీసుకెళ్తాడు. అతను రన్వేకి వెళ్లి అక్కడ నిలబెట్టి అక్కడ రెక్కలను, దాని సంబంధితమైన గాలి గదులను పరీక్షించుకుంటాడు. ప్రతి సాధనాన్ని ప్రతిదీ పరీక్షిస్తాడు. మరలా పరీక్షించుకుంటాడు. విమానంలో ప్రయాణం చేయు మీలో అనేక మందికి ఇది తెలుసు, అది నిజమేనని మీకు తెలుసు. ప్రతి సాధనాన్ని పరీక్ష చేస్తాడు. ఎందుకంటే సాటి సహజల రక్తం అతనిపై ఉన్నది కాబట్టి. సరిగా ప్రయాణం చేయడం కొరకై ప్రతిదీ సరిగ్గా ఉండట అతనికి కావాలి. తాను శస్త్రచికిత్స చేయనప్పుడు ఒక వైద్యుడు ఏమి చేస్తాడు? అతను శస్త్రచికిత్స చేయబోతున్నాడని ఎరిగి ఒక కణితి లేక గుండెకాయ లేక ఏదో తీసుకొని శస్త్రచికిత్స చేస్తాడా? నీ దేహాన్ని అతను శస్త్రచికిత్స చేయనప్పుడు నీ గుండె పరీక్ష చేస్తాడు, నీ రక్తపోటును పరీక్ష చేస్తాడు, నీలో జలుబుందో లేదో పరీక్ష చేస్తాడు, ఎస్థెటిక్స్ మొదలగిన పరీక్ష చేస్తాడు. మరలా ప్రతిదాన్ని పరీక్ష చేస్తాడు. సాటి మానవ రక్తం అతని హస్తాలపై ఉండకూడదు. ఒక వైద్యుడు, ఒక విమాన నావికుడు మొదలగు వారు పరీక్ష చేస్తే మనము నివాసం చేస్తున్న కాల విషయాలు కళ్ళారా చూస్తూ యేసుక్రీస్తు సంఘం ఎంతగా ఆ పని చేయగలిగి ఉంటుంది. మనం ఎంతగానో పరీక్షించవలసి ఉన్నది. యేసుక్రీస్తు వారి రక్తము మన హస్తాలపైనే ఉండిపోతుంది. ఇప్పుడు ఒక విషయం తీసుకుందాము. పిలాతు మొదటి యోచన లేక పన్నాగం ఏదనగా
ఆయన యందు ఏ దోషారోపణ నేను ఎరుగను అని చెప్తున్నాడు. నేటి దినాన ఉన్నటువంటి మంచి మంచి గుంపుల మధ్య అలాంటిదే ఉంటుంది. వాక్యమందు ఏ తప్పిదము నేను ఎరుగను, అది బాగానే ఉన్నది. అయితే అది అపోస్తులకు సంబంధించినది. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తున్నది. నీవేమని చెప్తున్నావు? బైబిల్ సరిగానే ఉన్నది అంటున్నావు. వారు భాషలతో మాట్లాడేది, వారు దయ్యాలు వెళ్ళగొట్టారని నేను నమ్ముతున్నాను. వారు తలపులను పరిశోధించరి, వారు ప్రవక్తలను అని నేను నమ్ముతున్నాను. అయితే అది ఈ దినానికి కాదు. ఓ పాపైన మానవుడా, అయ్య గారు ఏంటి నీకు సంభవించింది ఏంటి? మత్తయి 2వ అధ్యాయం, మత్తయి 24:24 ఆ వెనుక పెట్టబడినట్టుకు హేతువేంటి? హెబ్రీ 13:8 తిరిగి నీ ఒడిలోనికే వచ్చేస్తుంది. పిలాతు అతని చేతుల నుండి దాన్ని అలా కడిగి వేయకూడదు, తిరిగి అది అతని ఒడిలోకి వచ్చేస్తున్నది. దేవుని వాగ్దాన నెరవేర్పు నీ వాళ్ళు నిలబడి చూస్తున్నప్పుడు ప్రతి వాని సంగతి అలాగే ఉంటుంది. పెంతెకోస్తు దినాన పేతురు, మీలో ప్రతి ఒక్కరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదల. నేను ఏ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాడు. ఎంతవరకు? ప్రపంచమంతటి వరకు, ప్రతి దేశమునకు చెందుతుంది, ప్రతి దేశానికి చెందుతుందని చెప్పబడింది. సర్వ లోకమునకు వెళ్ళి అంతవరకు అప్పటికి చేరి ఉండలేదు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. దాని ఏ విధంగా నీ చేతులపై నుండి కడిగి వేసుకునగలవు? నీవది చేయలేవు సుమా. అది రుజువు చేయబడి నీ ఒడిలోకి విసిరవేయబడినది. పిలాతుకి ఎలా సంభవించినదో అలాగే అది ఆ అగ్ని తిరిగి నీ వైపే వచ్చేస్తుంది. లేఖనం సాక్షాత్తుగా నీ ముందర గుర్తింపు చేయబడుచుండగా తిరిగి నీ మీదకి అది వస్తుంది. మనం ముగిస్తుండగా రెండవదిగా పిలాతు ఇంకో మార్గాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. హేరోదు వైపుకు లేక కైసరి వైపుకు దాన్ని నెట్టివేస్తున్నాడు. నేడు ప్రజలు ఎలా చేస్తున్నారో అలాగే చేశాడు. అనేక మంది మంచి సేవకులు ఈనాడు ఎపిస్కోప్లైన్లు, లూథరన్లు, బాప్టిస్టులు, పెంతెకోస్తు వారు మొదలగుల వారు దాన్ని దాటవేస్తున్నారు. మా కేంద్రం వారు దానిని అంగీకరించరు. తిరిగే మీదకి వచ్చేస్తుంది. తిరిగి నీ మీదకి వచ్చేదిగా అవుతుంది. నేను అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారిని గాని, వన్నెస్ వారిని గాని, చర్చ్ ఆఫ్ గాడ్ వారిని గాని, బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్బిటేరియన్ మొదలగు వారిని గాని అడగటం లేదే. వ్యక్తిగతంగా నిన్నే అడుగుతున్నాను. యేసుక్రీస్తు రక్తం గురించి ఏంటి నీ విషయం? సాక్షాత్తు నేడు మన మధ్య ఉన్నటువంటి అభిషేకించమైన వాక్యాన్ని గురించి మనం ఏమి చేద్దాం? నేటి ఘడి కొరకైన వాగ్దానమైన క్రీస్తు అను మనం ఎరిగిన దాన్ని ఏమి చేద్దాం? దానితో మనం ఏమి చేద్దాం? నీ సంఘం దాని గురించి ఏమి చేస్తుందని కాదు, నీ కైసరు, నీ హేరోదు దాని గురించి వారు ఏమి చేయలేరు. అది పిలాతును క్షమించనేరదు. లేదండి అలాంటి పరిశీలన అన్నారు. ఆయన రక్తం మా మీదను మా బిడ్డల మీదను ఉండుగాకని అన్నారు. అవును, అలాగే సాక్షాత్తు అలాగే జరిగినది. యేసు వారితో ఏమని చెప్పారు? ఆకాశం వైఖరిని మీరు ఎరుగుదురు కానీ కాలం యొక్క సూచనలు మీరు ఎరుగరు. నేను కేవలం ఫినిక్స్ వారితో మాత్రమే చెప్పట్లేదు, ఇది ఎక్కడికి వెళ్తుందో అక్కడ వారందరితోనూ చెప్తున్నాను. గొడ్డి పరిచయలు కమ్యూనిజానికి వచ్చి వివేచిస్తూనే కోట్ల $1 మీరు ఎలా ఖర్చు పెడతారు? అయితే దేవుని వాక్యమును కాలానికి అది రుజువై ఉండగా దాన్ని మీరు వివేచించరు, దాన్ని మరణాసన వేస్తున్నారు. కమ్యూనిజం అంతా మీకు తెలుసు. మీ బైబిల్ మీకు తెలిసి ఉంటే జరగబోతున్న విషయాలు మీకు అర్థం చేసుకుంటారు. అది నాకు ప్రీతికరమైనదిగా నేను అనట్లేదు. కమ్యూనిజాన్ని నేను ద్వేషిస్తాను, దేవునికి విరోధమైన దేనైనా నేను ద్వేషిస్తాను. నా యొక్క అభిలాషితునిగా ఈ గంట కొరకై సంసిద్ధమైన సంఘము ఎత్తబడుతున్న వధువుని గురించి నా యొక్క అభిలాష ఆకాశం వైపు ఎరుగుదురు, అయితే కాలం యొక్క సూచనలు ఎరుగరు. ఆయనకు తీర్పు తెచ్చు దినమున సంఘముల ఆలోచన సభను మొదలగు వాటిని ఫెడరల్ కోర్టులోనే అది తయారవుతుంది. కమ్యూనిజంను గురించి, బోధకుల బోధన గురించి నీవు వివేచింపగలుగుతావు. కాలము యొక్క సూచనల మధ్యనే నడిచిపెడుతూ దానిని మూఢభక్తి అని పిలుస్తావు. మతి తప్పిన స్థితి అని దాని పేరు పెడుతూ మరో త్రోవను పెడతావు. చెట్ట చివరికి వచ్చి వినడానికైనా తమ ప్రజలను అడ్డుపరుస్తారు. చరిత్ర పునర్వ్యవస్థీకరణ కరెక్ట్లయితే నా పేరు విలియం బ్రెనహాం కాదు, అది నిస్సందేహంగా వాస్తవమే. ఏమి జరగబోతున్నది? యేసుక్రీస్తు యొక్క రక్తము తిరిగి నీ చేతులపైనే వేయబడుతుంది. వారు చేసినట్లుగానే దానిని నీవు అపవిత్రాత్మని పిలుస్తున్నావు. ప్రపంచమందంతని కూడా
నా భావం ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. ప్రతి చోట కూడా స్విట్జర్లాండ్ లో నన్ను ఎందుకు మీరు త్రోసిపుచ్చారు? ఫిన్లాండ్ లో ఎందుకు అలా చేశారు? రక్తం మీ చేతులపైనే ఉండబోతుంది, అది మీ మీదనే ఉంటుంది, నా మీదే కాదు. మీరు నన్ను కాదు త్రోసిపుచ్చినది, ఆయనే త్రోసిపుచ్చినారు, నన్ను కాదు. అలాంటిది నేను నమ్మను అని నీవు అన్నావు కాబట్టి వాక్యం అది చెప్తుంది. అక్కడే మీరున్నారు. గుడ్డి పరిచయులు కమ్యూనిజంను రకరకాల వివేచింపగలుగుతారు. వారు నివసించే కాలమేంటో అది ఎరగరు. అది నిష్కర్షంగా సత్యమే. ఇప్పుడు దాని చివరి గురిని అది చేరుకునే సంసిద్ధతలో ఉన్నది. భీకరమైన గడియ మరలా ఇక్కడ ఉన్నది. ఏంటది? ఆయన సులువు వేయము. వారందరినీ మనం మెథడిస్టులుగా చేయలేము, వారందరినీ మనం బాప్టిస్టులుగా చేయలేము, వారందరినీ వన్యస్ వారిగా చేయలేము, వారందరినీ త్రిత్వం కలిగిన వారిగా చేయలేము, వారందరినీ ఇది అది అది ఇదిగా చేయలేము. అయితే మనకు ఒక ఆలోచన సభ ఉన్నది. ఎక్కడ? తూర్పుకు పశ్చిమ ఎంత దూరమో అంతగా మీరు ఏకీభవించరు. మొత్తం పొరపాటే. అది రోమాకు సెటిలైట్. అది నిస్సందేహంగా వాస్తవమే. వ్యక్తిగతంగా నేను ఇది నిన్ను అడుగుబోతున్నాను. ఈ ఘడి కొరకై వాగ్దానము చేయబడి అభిషేకితమైన వాక్యమును క్రీస్తును గూర్చి నీవేమి చేయబోతున్నావు? వ్యక్తిగతంగా నీవు రాయల గూర్చి పిలాతు తన హస్తాలను ఎన్నడూ కూడా తప్పించుకోలేడు తెలుసా? అతడు అరుపులు అరిచాడు, కేకలు పెట్టాడు, ప్రతి విధమైన యోచన చేశాడు, ఓడిపోయాడు. స్విట్జర్లాండ్ లో ఒక ఇతిహాసం ఇలాగా ఉన్నది. అతను ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో నీలిరంగు నీరు అది కరిగివేస్తున్నది. దాని చరిత్ర మీకు తెలుసు. చివరికి వెర్రివారిగా పారిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? అతను మారు మనసు పొందలేదు, మారు మనసు పొందలేకపోయాడు. వేశావు మారు మనసు పొందిన దానికంటే అతను అది చేశాడు. అలాంటిది నీకు జరగకుండా చూసుకో. ఆయన నీ చేతులపైనే ఉన్నాడు. కార్యాలు జరిగిపోయినవి, బైబిల్ బోధించినది, పరిశుద్ధాత్మ దాన్ని రుజువు చేసినది. ఈ కడవరి కాలంలో ఇది పరిశుద్ధాత్మ కాదు అని పాపైన మనుషుడు తెగించి చెప్పగలడా? పలకబడిన వాక్యములు అవి నెరవేరవలను. అది మన మధ్యనే ఉన్నది. అది చేతి కొరకై ప్రయత్నం చేయవద్దు. పిలాతు వలె నీ అంతమునుడి కొరకై యత్నించవద్దు. అతని హృదయమందు ఆయన్ను అంగీకరించవలసి ఉన్నది. నీ చేతులపై నుండి ఆయన విడిపించుకోవడం కొరకై అది ఒక్కటే మార్గం. అది నీ హృదయంలో ఆయన స్వీకరించడవుతుంది. అదే పొరపాటు చేయవద్దు. విను, హెబ్రీ 10వ అధ్యాయంలో ఇలా చెప్తుంది, విను. మనము ఇష్టపూర్వకంగా పాపము చేసినట్లయితే, ఇష్టపూర్వకంగా అవిశ్వాస పడినట్లయితే, సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము కలిగి అలా చేసినట్లయితే ఇక పాపమునకు అర్పణ ఇక ఉండదు. అది నీకు గుర్తింపు చేయబడిన తర్వాత నీవు ఇష్టపూర్వకంగా పాపం చేస్తే, అడు తర్వాత నీవు దాన్ని త్రోసిపుచ్చితే నీకు ఇక వేరే తరుణం లేదు. ఇక మారు మనసు నొందలేవు. ఒక్క నిమిషం ఇక్కడ ఒకటి గమనించు. ముగించక మునుపు మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను. వాగ్దాన భూమి మార్గాన్ని వెళ్తున్న వేగుల వారి వలె వారు దేవుని వాగ్దాన వాక్యము చేత ఐగుప్తు నుండి వచ్చుచు తమ నిర్గమములో వారు ఉన్నారు. దేవుడు ప్రవక్త అయిన మోషే వల్ల తన వాక్యమును తెలియపరచి అతనిని అక్కడకు పంపించున్నాడు. ఉన్నవాడను వాడైన వారి యొద్దకు అట్టి పరిస్థితులను తీసుకుని వచ్చునని వాగ్దానం చేసిన దేవుడు అతని గుర్తింపు చేశాడు. కాదేశు బర్నబయగు దేశపు గవని యొద్దకు రగానే గొప్ప నేరాన్ని వారు చేశారు. వాగ్దానములోకి వారు చూచినప్పుడు వారు ఇలా అన్నారు, మనం అది స్వాధీనపరచుకోలేము అని అన్నారు. మిగతా 10 మంది సంగతి ఏంటి? పరిస్థితుల వైపు చూశారు. విలువ వారు పోగొట్టుకుంటారు. వారి దృష్టికి మనం మిడతల వలె ఉన్నాము. అయితే యెహోషువ కాలేబులు పరీక్షించుకున్నారు. ఈ దేశమును నేను మీకు ఇత్తును, ఇది పాలు తేళ్లు ప్రవహించు మంచి దేశము అను వాక్యముల వద్దకు వారు వెళ్ళారు. ఇది ఏమై ఉంటున్నది? దీని యొక్క నిదర్శనం ఏమై ఉన్నది? అది ఎలా కనిపిస్తుంది? అది వారు లెక్క చేయలేదు. దేవుని వాక్యం చెప్తుంది, నేనిది మీకు ఇత్తును, వెళ్ళి స్వాధీనము చేసుకొనండి. వారు మాత్రమే అందులో ప్రవేశించి ఉన్నవారు. ఓ నేడు దేవుని వాగ్దానాన్ని మనం పరీక్షించుకుందాం. అవును, గుర్తించుకోనండి, మనం మరొక నిర్గమములో ఉన్నాం. ఒక యాత్ర మార్గస్థలం. ఈ సమయం భూ సంబంధ వాగ్దాన భూములోనికి కాదు, మరి ఇక తిరిగి రాని మహిమ వాగ్దాన భూములోనికి. దేవునికి మహిమ కలుగును కాక అక్కడికే మనం వెళ్తున్నాము. తల వంచుకుందాము. అది నీవు చేస్తావా? ప్రతి స్త్రీ పురుషుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేనే ప్రశ్న అడుగుతున్నాను. క్రైస్తవమైన యేసును నీవేమి చేస్తావు? ఆయన్ను అంగీకరిస్తావా? నీ రక్షకుడుగా ఆయన అంగీకరిస్తావా? లేక నీ చేతులపై నుంచి ఆయన కడిగి వేసుకుంటావా? నా మతశాఖ ఇది చెప్పలేదని దాటిపోవడానికి ప్రయత్నం చేస్తావా? లేక దాని మాదిరిగా దీని నా సంఘశాఖ అది నమ్మట్లేదని అంటావా? అది నీ చేతులపైనే ఉన్నది.
దాని నుండి నీవు తప్పించుకోలేవు. క్రీస్తుని బని యేసుని ఏమి చేస్తావు? ఈ వారము దినములోని కుటుంబం ద్వారా ఆయన రక్తము నీ హస్తాలపైనే ఉండి ఉన్నది. ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, ఈ ఘడియలో మాకు సహాయము చేయండి. నీ కృపా కనికరంలో మాకు తోడుగా ఉండును కాక. నీవు తప్ప మరొకరు లేరని, నీవే దేవుడు అని ఈ సమాజము చూడినట్లుగా చేయండి. దేవుని యొక్క బలము, వాక్యము అది దానికదే ఈ ప్రజల్లో గుర్తింపు చేయబడును కాక. ప్రభువా, నేను సత్యమును చెప్పితనని నీవు దేవుడు అని అది తెలియపరచబడును కాక. నీ ఆజ్ఞ ప్రకారంగా నేను ఇది చేశాను, నీ ఆజ్ఞ ప్రకారంగా నేను ఇది చేశాను. ఏలియా ఎలాగూ చెప్పాడో నేను అలా చేశాను. అలా జరిగినట్లు అనుగ్రహము చూపండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఇప్పుడు మీరంతా తల వంచి ఉండండి. కొన్ని నిమిషాల క్రితం నేను ప్రార్థన ప్రారంభించక మునుపు పరిశుద్ధాత్మను ఆపు చేశారు. ఇంకా ఎరుగని వారు ఒకరు ఉన్నారని ఆయన చెప్పారు. అలాగైతే పరలోకమందున దేవుడు అన్ని విధముల మీకది విడిచిపెట్టును కాక. నేడు ఆయన మీ బడిలోనే అది విడిచిపెట్టును కాక. 155 ఇక్కడున్న వ్యాధిగ్రస్తులు, బిజినెస్ మెన్ వారి కూటమిలో నేను ఇది ఎన్నడూ చేయలేదు. దేవుని నమ్ముతున్న ఇక్కడున్న వ్యాధిగ్రస్తులు, ఆయన వస్త్రం ముట్టుటకు మీకు విశ్వాసం ఉన్నదని నమ్మండి. హెబ్రీ 4వ అధ్యాయంలో బైబిల్ చెప్పినది నమ్మండి. దేవుని వాక్యం రెండంచుల వాడి అనే ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను శోధించును. మనందరికీ అది తెలుసు. మీరు నమ్ముతున్నారా? ప్రార్థిస్తారా? ఇక్కడ నుండి ఎవరు కదలకూడదు. ప్రతి ఒక్కరు గౌరవపూర్వకంగాను చాలా చాలా నిశ్శబ్దంగాను ఉండి ప్రార్థించండి. మనకు విరోధంగా ఉన్నటువంటి ఈ వికృత గడియలో మనం ఏమి చేయాలో, ఏమి చెప్పాలో తత్కార్యముల కొరకై పరిశుద్ధాత్మ మనల్ని నడిపించును కాక. ప్రభువైన యేసు, ఇది నీ చేతుల్లోనే ఉన్నది. నేను నీ హస్తములోనే ఉన్నాను. నన్ను నేనుగా నీ హస్తాలకు అప్పచెప్పుకొనుచున్నాను. వారి బడిలోనే తిరిగి అది పడవేయండి ప్రభువా, దాన్ని పైనే పెట్టండి. ఘనమైన నీ పరిశుద్ధాత్మ ఏది మంచిదో ఏది చెడో నాకు తెలియచేయను. అక్కడ అనేక మందిని ఈ టేపు కలుసుకోబోతున్నదని నాకు తెలుసు. నేను వారికి సత్యమనే చెప్పిదని నేడే వారు తెలుసుకుందురు కాక. ఆ సమయమందు ఆ దేవదూత ఆ అగ్ని స్తంభం నిలిచి ఆ నది వద్ద నీవు చెప్పిన రీతిగా నేను పంపబడితిని. నేటి దినాన నేను సత్యమనే చెప్పిదని తెలియబడు కాక. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు తలపైకెత్తండి, ఇవైపు చూడండి. అపనమ్మకపడవద్దు. సర్వశక్తిమంతులకు దేవుడు మనకు తీర్పై ఉండును. యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు ఆయన రోగులు స్వస్థపరిచాడు. ఆయన నశించిన వారిని రక్షించాడు. మీరు అది నమ్ముతున్నారా? అయితే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయనని వారు ఎలా తెలుసుకున్నారు? ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. అది సత్యమే అని మీలో ఎంతమందికి తెలుసు? ఆయన వాక్యమై ఉండను. హృదయం యొక్క తలంపులను వాక్యము వివేచించును. అవునా? ఈ భవనములో వెనకాల ఉన్నటువంటి పాదిరీలను మొదలగు వారిని తప్ప ఇంకొకరిని ఈ సమయంలో నేను చూడలేకపోతున్నాను. లేక సహోదరుడు రాబర్ట్స్ ఇక్కడ ఉండి ఉండవచ్చును. ప్రార్థనా వరుసను ఆరంభించుటకు నేను అతని ఉంచాను. సహోదరు రాబర్ట్స్ వెనకాల ఉన్నారా? నా పరిచయం నేను ఇప్పుడు చేస్తాను. ఈ సమయంలో వాక్యాన్ని గురించి నేను సత్యమే చెప్పి ఉన్నానని, నన్ను అనగా నేను చెప్పినది సత్యమే చెప్పుడుగా యేసుక్రీస్తు నామమున సవాల్ చేస్తున్నాను. నేను చెప్పినది సత్యమే నమ్మండి. అలా చేస్తారా? అలాగే ఉండును గాక, అలాగే ఉండును గాక. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఈ కళ్ళు అలా త్రిప్పి చూడండి. అక్కడ వేలాడుతున్న వెలుగును మీరు చూడటం లేదా? నా వైపే చూస్తూ అక్కడ కూర్చుని ప్రార్థనలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను ఊపిరితిత్తుల బాధ చేతను ఆ బలహీనత చేతను బాధపడుతున్నాడు. అది పోగొట్టుకునండి. లేచిల్లబడి స్వస్థత పని అంగీకరించు. యేసుక్రీస్తును స్వస్థపరచును. ఆ వ్యక్తిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. వెనకాల ఇంకొకరు కూర్చొని ఉన్నారు. వారు చాలా మంచివారు. అతను ప్రార్థిస్తున్నారు. అయితే ఆ మనిషికి ఏమిటంటే కంటి జబ్బు ఉన్నది. అతనికి ఎడమ వైపున ఆ జబ్బు ముదిరిపోయినది. అతని పేరు మిస్టర్ బాట్లెట్. అవునా? అది నమ్ముతున్నారండి? నేను మీకు ఎరుకైన వాడిని కాదు. చేయి చూపండి. మనమంతా ఒకరికి తెలియని వారం. అవును, దేవుడు మనం దీవించును. నమ్మండి, మీరు స్వస్థపడతారు. నమ్ముతున్నారా? 165. దాన్ని బట్టి నీవేమి చెప్తావు? నేను ఆయన ప్రవక్తని నమ్ముతున్నారండి. వ్యాపార సంబంధంగా కొంత అలసట చెందారు. అవునా మిస్టర్ కోల్సన్? యేసు మీకు అది సరిచేస్తాడు. మీ నిండు హృదయంతో నమ్ముతున్నారా? అదే మీ పేరు, అదే మీ స్వస్థలం. నీవేది అడుగుతావో అది పొందుకుంటావు. ఆమేన్. ఇక్కడ ఇంకొకరు నమ్ముతున్నారా? నిజమైన పరిశుద్ధాత్మ విశ్వాసముతో ఇంకొకరు మిస్టర్ వాల్రోఫ్. నేను అది చూస్తున్నాను. మీరు నాకు తెలుసు. కాదు, అది నీకు కాదు. అది ఆ బిడ్డ కొరకే. ఆ బిడ్డ నీ యొక్క మునిమనవడు. నా జీవితంలో ఎన్నడూ కూడా అది చూడలేదు. సత్యమే. బిడ్డ కంటి బాధతో బాధపడుతున్నాడు. అది ఎలర్జీ వల్ల కలిగినది. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఓ స్త్రీ, నీవు చాలా బాధతో ఉన్నావు.
కడుపు నొప్పితో నీవు భయపడిపోతున్నావు, నిజంగా భీతి దేవుడు నిన్ను స్వస్థత చేస్తాడు. నమ్ముతావా? నీ హృదయపూర్తిగా నమ్ము. యేసుక్రీస్తు నీ కోరిక నెరవేరుస్తాడు. ఆయన్ని ముందే ఉన్నాడు. ఇక్కడ ఒక అమ్మాయి నా వైపు చూస్తూ ప్రార్థిస్తున్నది. తల ఉంచుకుని ఉన్నది. తల ఎత్తి నా వైపు చూడు. మంచి వ్యక్తివి. నీవు ఇక్కడ దానవు కాదు. నీవు దూర ప్రాంతం నుండి అనగా న్యూయార్క్ నుండి వచ్చావు. యేసుక్రీస్తుని బాగు చేయని నీవు నమ్మితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నమ్ముతున్నావా? న్యూయార్క్ సంబంధించిన దానవు. హృదయపూర్తిగా నమ్ముతున్నావా? ఇప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. స్నేహితులారా, అది మీ బడిలోనే ఉన్నది. మీరు నమ్ముతున్నారా? వాక్యమే దాన్ని బహిర్గతము చేస్తున్నది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడని నమ్ముతున్నారా? ఈ ప్రజలెవరో నాకు తెలియదు. దేవుడు నా తీర్పరి. ఈ ప్రజలు నాకు తెలియదు. యేసుక్రీస్తుకు వారెవరైనది తెలుసు. అభిషేకించమని వాక్యాన్ని కూర్చుని యొక్క అభిమతం ఏంటి? సదమా దినముల్లో ఎలాగుండెనో అలాగే మనిషి కుమార్ దినముల్లో ఉండని ఆయన చెప్పారు. ఈ భాగము సత్యమైతే నేను ప్రకటిస్తున్న వర్తమానము సత్యమే అవుతుంది. పరిశుద్ధాత్మయే ఆయనకు ఆయన అనువాదము చేయవారై ఉన్నారు. అది వాస్తవము. ఆమేన్. నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతావా? యేసుక్రీస్తు నామము నిలవబడి దాన్ని అంగీకరించు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండగానే ఇక్కడున్న చేతి రుమాల మీద నా చేతులు ఉంచుతాను. మన హస్తాలు క్రీస్తు వైపు ఎత్తుదాము. ప్రభునేసు, మేము నిన్ను నమ్ముతున్నాము. నీవే సత్యమని వెలుగని వాక్యమని మాకు తెలుసు. నా హస్తాలు ఈ చేతి రుమాల పైన ఉంచున్నాను. ఈ భవంతిలోనికి, ఈ చేతి రుమాల్లోకి, ఈ చిన్న కోటులు చొక్కాల్లోకి నీ శక్తిని ప్రచురింప చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, పరిశుద్ధాత్మ వాటిపైకి వచ్చును కాక అనుగ్రహించండి. అవన్నీ వారందరినీ స్వస్థపరచండి. ఎందుకంటే నీ వాక్యము సత్యమే. ప్రభువా, దయచూపండి. ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తుని యేసుని ఏమి చేస్తారు? అది మీ చేతులపైనే ఉన్నది. ప్రజలు మీకు అది చెప్పరా? అనగా ఈ టేపు వింటున్న ప్రజలు, ఇక్కడ సమూహంలో ఉన్నవారు ఈ రోజు దాన్ని గురించి మీరు ఏమి చేస్తారు? ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తుడు ఆయన ఎందుకు అంగీకరించరు? ఇక్కడున్న ప్రతి అపనమ్మకముతో ఉన్న మనిషి, అపనమ్మకముతో ఉన్న స్త్రీ ఆయన్ని మీ రక్షకుడుగా ఎందుకు అంగీకరించరు? మీ చేతులపై నుండి మీరు ఆయన్ను ఎన్నడూ కడిగివేయలేరు సుమా. మీ మత శాఖ ఆయన్ని ఎన్నడూ తొలగించలేదు సుమా. దానిని కడిగివేయడానికి తగినంత ఫుల్లర్ సోపు లేదు. నీవు ఒకటి చేయగలవు. నీ హృదయంలోకి ఆయన్ని స్వీకరించు. ఆమేన్. దాన్ని అంగీకరిస్తావా? అలాగైతే నీ చేతుల పైకెత్తు. ఆయనకే స్తుతి మహిమాలు చెల్లించు. పరలోక తండ్రి, వారు నీవారై ఉన్నారు. నీ వాక్యము గుర్తించబడి ఉన్నది. ప్రజలు నీవారు. యేసుక్రీస్తు నామమున వారిని నీకు అప్పచెపుతున్నాను. ఆమేన్. మీ చేతులెత్తి ఆయన స్తుతించండి. యేసుక్రీస్తు నామమున ఆయన్ని మీకు అప్పచెపుతున్నాను.